రీతిగా మార్చి చదువుదామండి. మార్చి చదువుదాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెదుకుచున్నారు? మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనిరి. మరొక మాట చదువుదామండి. కీర్తన గ్రంథము 103వ కీర్తన. కీర్తన 103వ కీర్తన. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 4వ వచనాన్ని చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. లూకాసు కీర్తన గ్రంథము కీర్తన 103వ కీర్తన 3వ వచనాన్ని 4వ వచనాన్ని నాతో కూడా కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకి వెళ్ళే ముందుగా మరి మనం దేవుని వాక్యము చేత నింపబడిన వారమై మరి ప్రభువుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. అంటే దేవుని యొక్క ప్రజలు దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవన్నమాట. కాబట్టి మనము దేవుని యొక్క ఆత్మచేత నింపబడితేనే కానీ దేవుణ్ణి ఆరాధించలేము. ఎందుకంటే దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించాలి అంటే వారు రక్షించబడిన వారై ఉండాలి. అందుకని ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు, వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి వారు విమోచించబడిన వారు కాబట్టి వారు క్రొత్త పాట పాడగలుగుతున్నారు. ఆ క్రొత్త పాట ఏంటి అంటే వారు ప్రభువుని స్తుతించడం అన్నమాట, ప్రభువుని ఆరాధించడము. ఎందుకంటే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర అడగడం అనేది ఏమీ ఉండదు. అంటే ప్రార్థన చేయడం అనేది ఏమీ ఉండదు. పరలోక రాజ్యములో ప్రార్థించే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఆహారము కొరకు కానీ, వస్త్రాల కొరకు కానీ, ఉండడానికి నివాసము కొరకు కానీ, లేక ఆరోగ్యము కొరకు కానీ, లేక ఈ లోక సంబంధంగా ఏమైతే ఉన్నాయో ఈరోజు మనం ఏమైతే అడుగుతున్నామో అవన్నీ దేవుడి దగ్గర ఇంకా అలాంటివేమీ ఉండవన్నమాట. మరి ఏం చేయడము? మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళి మనం చేయవలసిందేంటి అంటే మనం పరలోకంలోకి వెళ్ళి ఆ దేవుణ్ణి మనం ఆరాధించడమే, స్తుతించడమే. ప్రభువా, నాలాంటి ఒక మంటి పురుగుకు, ఎన్నిక లేని నాకు నీ రాజ్యములో ఉండే ఆధిక్యత నాకు అనుగ్రహించావు. ఇంత గొప్ప భాగ్యాన్ని నాకు కలిగించినందుకు నీకేమివ్వగలను? ఏమిస్తే నీ రుణం తీర్చుకుంటాను? నువ్వెంత గొప్ప దేవుడివి. ఈలో భూలోకములో ఎన్నో కోట్ల మంది మనుషులు ఉండగా వారందరిలో నుంచి నన్ను నువ్వు ఏర్పరచుకొని, నన్ను నువ్వు ప్రత్యేకము చేసి, నీ బిడ్డగా నన్ను చేసుకొని, నీ రాజ్యానికి నన్ను వారసుడిగా చేసినందుకు, లేక నీ రాజ్యంలోనికి నన్ను చేర్చుకున్నందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు నా జీవితంలో చేసిన మేలులకి, ఉపకారములకై మనం ఆయన స్తుతించవలసిన వారిగా ఉంటాం. అందుకనే అక్కడ మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే ఇక్కడే ఆ అనుభవాలు నేర్చుకోవాలి. ఎందుకంటే పరలోక రాజ్యములోనికి ప్రవేశించే ముందుగా ఈ గుమ్మము ద్వారా మనం వెళ్ళాలన్నమాట. అంటే దేవుని యొక్క మందిరము ద్వారా, దేవుని యొక్క మందిరములో ఏమి నేర్పించబడుతుంది అంటే దేవుని ప్రజలు ఎలాగ నడుచుకోవాలి, దేవుని కొరకు ఎలాగ జీవించాలి, దేవుణ్ణి ఎలాగూ ఆరాధించాలి అనే విషయాలన్నీ కూడా దేవుని యొక్క మందిరములో బోధించబడుతున్నాయి. దేవుడు మందిరము అనేది దేవుడు నివసించే స్థలము. ఇక్కడ దేవుని యొక్క మాటలే ఇక్కడ చెప్పబడతాయే తప్ప లోక సంబంధమైనవేవి కూడా
దేవుని వాక్యములోనికి చేర్చకూడదు. దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు మాకు ఎలాగ నేర్పించేవారంటే, దేవుని వాక్యాన్ని నువ్వు బోధించేటప్పుడు కలుషితమైనది ఏదీ కలపొద్దు. బైబిల్లో అంటాడు, నువ్వు విత్తనాన్ని విత్తేటప్పుడు వేరు వేరు విత్తనాలను నువ్వు విత్తకూడదు అంటాడు ఆయన. అంటే ఒక పంట పక్కన మరొక పంట, ఒక పంటలోనే మరొక పంట. ఈ రోజుల్లో చూడండి, ఒక పంట అంటే ఒక భూమిలో నుంచే 3-4 రకాల పంటలు తీస్తున్నారు ఒకేసారి. కారణం ఏంటి అంటే, పర్లేదు అది ఎదిగేటప్పటికి ఇది ముందే పంటకు వచ్చేస్తుంది కదా, ఇది తీసేసుకోవచ్చు అని. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, వాళ్ళు ఎక్కువ రాబడిని సంపాదించడం కొరకు. దేవుడు ఎందుకు వద్దు అన్నాడంటే, అలాగ చేయడం వల్ల మీరు విత్తనాన్ని పాడు చేస్తున్నారు. విత్తనాన్ని పాడు చేస్తున్నారు. అది ఎలా పాడవుతుంది? ఇప్పుడు మనం విత్తే విత్తనాలన్నీ కూడా పాడవు కదా. మరి ఎందుకు పాడవుతుంది అంటే, ఈ యొక్క పంటలు పండాలి అంటే కీటకాలు కావాలి, పురుగులు కావాలి. ఈ పురుగులు ఎందుకు అంటే, మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు కానీ, మీరు ప్రత్తి చేను ఎప్పుడైనా చూసారా? దూదిని పండిస్తున్నారు కదా, ప్రత్తి చూసారా? ప్రత్తిని చూసారా? ప్రత్తి పురుగులు అంటే, ఆ ప్రత్తి రావాలి అంటే ఆ మొక్క సంకరణము చెందాలన్నమాట, అంటే పుష్పించాలన్నమాట. పుష్పించాలంటే ఎలా పుష్పిస్తుంది? కీటకాల ద్వారా. ఒక మగ చెట్టు మీదకు పురుగెళ్ళి ఆడ చెట్టు మీదకి వచ్చినప్పుడు దాని సంకరణం చేయబడుతుందన్నమాట. అలాగవి పుష్పించగలుగుతున్నాయి. దానికి మొట్టమొదటిగా ఆ కీటకాలు రావడం కొరకు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎరుపు, పసుపు, వైటు అని చిన్న చిన్న అంటే పేపర్లో ప్లాస్టిక్వి కట్ చేసి ఆ ప్రతి చేల్లో పెడతారనమాట. ఎందుకు పెడతారు అంటే, ఆ పురుగులు రావాలి అంటే ఇక్కడ ఇంక వేరే పురుగులు ఉన్నాయని కనిపించడం కొరకు అవి పెడతారనమాట. ఆ ప్లాస్టిక్వి కానీ పేపర్వి కానీ పెట్టినప్పుడు ఆ పురుగులన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఈ మొక్కల మీద వాలుతాయి అన్నమాట. వాలిన తర్వాత అవి అప్పుడు సంకరణం చెందుతుందన్నమాట. అప్పుడు అవి పువ్వులు పూసి కాయలు కాసి పత్తి ఏర్పడుతుందన్నమాట. ఒకవేళ కీటకాలు రాలేదనుకోండి, పురుగులు రాలేదనుకోండి, అవి ఇంకా అలా పండవు అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక విత్తనం మీద నుంచి ఇంకొక విత్తనం మీదకి, అంటే ఒక పువ్వు మీద నుంచి ఇంకో పువ్వు మీదకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే విత్తనము కూడా కల్తీ చేయబడుతుంది. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, ఒక విత్తనం పక్కన మరొక విత్తనం వేయొద్దు. అలాగ వేయడం వల్ల మీరు వేసే విత్తనము పాడవుతుంది. మీకు ఒరిజినాలిటీ అంటే ఏ పంట అయితే వేసారో ఆ పంట మీకు సరిగా రావట్లేదు, దిగుబడి లేదు. ఈ రోజుల్లో చూడండి, పంటలు దిగుబడి లేకుండా పోతుంది. ఎందుకు దిగుబడి పోతుందంటే విత్తనము సరైనది కాదు. మేము మంచి విత్తనమే వేసామండి, కానీ మేము పండేటప్పుడు ఇలాగెందుకు పండింది అంటే, పండడానికి గల కారణం ఏంటంటే ఒక చేను పక్కన మరొక చేను వేయకూడదు. ఇలా కల్తీ చేయడం వల్ల పంటలు పాడయ్యాయి. అంతేకాదు మనుషులు కూడా పాడైపోతున్నారు. ఈరోజు మనుషులు దైవ సంకల్ప ప్రకారముగానే దేవుడు వారిని సృష్టించాడు. ఈ రోజులు ఎలాగున్నారు తెలుసా? మానవుడి యొక్క జ్ఞానం ఎంత పెరిగిందో తెలుసా? స్త్రీయే పిల్లల్ని కనవలసిన పని లేదట. అవునా? ఈరోజు పురుషులు కూడా పిల్లలకు అంటున్నారు. అవునా? ఇతర దేశాల్లో ఇప్పటికే పురుషులు కూడా పిల్లలకు అన్నారు. అంటే ఎలాగన్నారు? డాక్టర్లు ఏం చేశారంటే, వారిలో కూడా ఆ గర్భాశయాన్ని, ఆ గర్భసంచిని పెట్టాడనమాట వారు. అలాగా వీరు, అందుకని ఈ రోజులో చూడండి, స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు, పురుషుల్ని పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకు అలా చేసుకుంటున్నారంటే, మేము సంతానం కనలేమా? ఇలాగ చేయడం వల్ల మనుషులు ఎలాగైపోయారు తెలుసా? బహుగా చెడిపోయారు. దేవుడు ఏ పద్ధతినైతే పెట్టాడో ఆ పద్ధతికి వ్యతిరేకమైన పద్ధతిలోనికి వెళ్ళారు మానవులు. అందుకనే మానవులు ఏమైపోయారు అంటే చెడిపోయారు అన్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం అండి. 28, 29 వచనాలు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు
సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండగాండ్రులను, అపవాదికులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులునైరి. మనిషి ఎందుకు చెడిపోయాడు తెలుసా? ఇలాంటి చెడు లక్షణాలన్నీ మనుషులకు ఎందుకు వచ్చాడు తెలుసా? దైవ పద్ధతిని ఎప్పుడైతే మానవుడు తప్పాడో ఆ రోజు నుంచి మానవుడి యొక్క స్వభావము ఇంతగా చెడిపోయింది. అందుకనే చాలాసార్లు అంటాం కదా, వీళ్ళు మనుషులకు పుట్టారా లేకపోతే ఎవరికి పుట్టారు ఎలా చేస్తున్నారు అంటారు. ఒక తల్లిదండ్రులు పుట్టిన పిల్లలైతే ఒకలాగా పెరుగుతారు, తల్లిదండ్రులకు పుట్టలేని వారైతే మరొకలా పెరుగుతారు అంటారు. ఎందుకు అలాగంటారు తెలుసా? వీళ్ళు అక్రమమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఇలాంటి స్వభావమే వీరికి కలుగుతుంది. సరే, మీకు ఆ మాట చూపిస్తుంది, అది అవునా కాదా అనేది మీకు చూపిస్తాను. లేవి కాండము ఇక్కడ ఏం జరిగిందో ఒక మాట మీకు చూపిస్తాను. లేవి కాండము 24వ అధ్యాయము. లేవి కాండము 24వ అధ్యాయము 10-11 వచనాలండి. ఇశ్రాయేలీరాలగు ఒక స్త్రీకిని, ఐగుప్తుడగు ఒక పురుషునికిని పుట్టినవాడు ఒకడు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చెను. ఈడెవడకు పుట్టాడట? తల్లేమో దేవుణ్ణి ఎరిగిన బిడ్డ ఇశ్రాయేలీరాలు, తండ్రేమో ఐగుప్తుడు. అంటే దేవుణ్ణి ఎరగినవాడు పుట్టినవాడు. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఎరిగినవాడా, ఈడు దేవుణ్ణి ఎరగలేనివాడా? ఇప్పుడు ఏం చెప్తాం? అదేనండి, అంటే మిశ్రిత జన్మ. అంటే దేవుణ్ణి ఎరిగినవాడా, దేవుణ్ణి ఎరగినవాడా? దేవుణ్ణి ఎరగినవాడని జాన్ బెదర్ అంటున్నారు. మీరేమంటారు? దేవుణ్ణి ఎరగలేని వారని బ్రదర్ అంటున్నారు. మీరేమంటారు? ఇక రెండో ఆప్షన్ ఏముంది? ఎరిగిన వారు. ఈ రెండే కదా ఉన్నాయి, ఎరిగినవాడా ఎరగలేనివాడా అంతే. కానీ వీడికి రెండూ తెలుసు. ఎందుకు తెలుసా? వాళ్ళ బాబేమో దేవుణ్ణి ఎరగినవాడు, వీళ్ళ అమ్మేమో దేవుణ్ణి ఎరిగింది. అప్పుడు ఎలాగొంటాడు? వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నలా ప్రవర్తిస్తాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మలాగా ప్రవర్తిస్తాడు. అంటే వీడికి ఏం నేర్చుకున్నాడు? వీడు చిన్నప్పటి నుంచి నటన. అంటే ఎందుకు నటించాలా? అలా లేకపోతే వీడు వాళ్ళ అమ్మను మెప్పించలేడు, వాళ్ళ నాన్న మెప్పించలేడు. వీడు ఇలాంటి వాడు. అంటే వీడు దేనికి చెందినవాడు? సరే, వీడు దేనికి చెందినవాడు కాదు. సరే, ఇప్పుడు వీడు ఏం చేశాడో చూపిస్తారు మీకు ఆ మాటను. ఏం చేశాడట? 11వ వచనమండి. ఆ ఇశ్రాయేలీరాలి కుమారునికి ఒక ఇశ్రాయేలీయునికి పాలెముల్లో పోరు పడగా, ఆ ఇశ్రాయేలీరాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. వీడేం చేశాడట? దాన్ని ఎందుకు బయట కిటికీలు తలుపేసి రమ్మన్నాం కదా, దాన్ని ఎందుకు తీసుకురమ్మని బయటికి? నేను తలుపేసి పెట్టమన్నాను కదా. కాబట్టి ఇప్పుడు ఈ ఐగుప్తీయుడికి, అంటే ఈడు ఐగుప్తీయుడా అంటే ఐగుప్తుడిగా తండ్రి ఐగుప్తీయుడు, తల్లేమి ఇశ్రాయేలీరాలు. ఇప్పుడు ఇశ్రాయేలులో ఒక్కడికిని వీడికిని పోరు కలిగిందట, గొడవ వచ్చిందట. వీడు గొడవ వస్తే ఏం చేశాడట? ఎవరి మీద కోపం చూపించుకోలేడు? ఎవరి మీద కోపం చూపించాలా? ఎవరికైతే గొడవ వచ్చిందో ఆ వ్యక్తితో ఈ వ్యక్తి తేల్చుకోవాలా. అంతేగాని దేవుడు ఏం చేశాడు మధ్యలో? ఈయన ఎవరు లాగుతున్నాడు? దేవుడిని నామాను దూషించాడట. దేవుడు ఏం చేశాడు వీడికి? అసలు దేవుడిని దూషించడానికి
గొడవకి కారణం దేవుడు ఎలాగవుతాడు? అంతే, అర్థమైందా? ఇలాంటి మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారు. వీడు ఎప్పుడైతే దేవుడు నామాన్ని దూషించాడో, శపించాడో, వీడిని మోషే దగ్గర తీసుకొచ్చారు. ప్రభు ఆ మోషేతో చెప్పారు, అయ్యా వీడికి వివాదము కలగ్గా, వీడి వివాదములో దేవుడు నామాన్ని శపించాడు, దూషించాడు, వీడిని ఏం చేయమంటావని చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు, నేను దేవుని కనుక్కుంటాను, దేవుడు ఏం చెప్పమంటే చేద్దాము అని చెప్పాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆ రాత్రి మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి కనుక్కున్నప్పుడు దేవుడు అన్నాడు, వాడిని రాళ్ళతో కూడా చంపేయండి అన్నాడు. వాడిని చంపేశారు వారు. కారణం ఏంటో తెలుసా? ఇలాంటి వారు ఎవరూ కూడా ఉండకూడదు, దైవ నియమానికి వ్యతిరేకముగా వెళ్ళకూడదు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మానవుడు దైవ స్వభావానికి వ్యతిరేకమైన స్వభావాన్ని కలిగిన వాడు. ఏ రోజునైతే మానవుడు దేవుని మాట వినకుండా తినొద్దు అన్న పండు తిన్నాడో, ఆ రోజు నుంచి మానవుడు అపవాది యొక్క స్వాధీనంలోకి వెళ్ళి సాతానుడు ఏమైతే చెప్పాడో అది చేయడం ప్రారంభించాడు. సాతానుడు చెప్పినవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయించాడు వాడు. దేవుడు ఏదైతే మంచిని చేయమన్నాడో సాతానుడు అంటే దేవునికి విరోధమైన వాడు దేవునికి వ్యతిరేకమైన పనులు చేయించడం ప్రారంభించాడు. మానవుని యొక్క హృదయం అంతా కూడా, మానవుడి యొక్క జీవితం అంతా కూడా కలుషితమైపోయిందన్నమాట. కలుషితమైపోయింది. ఈరోజు దేవుడు మానవుని సృష్టించి తన రూపంలో తన పోలికలో మానవుని సృష్టిస్తే ఈ రూపంలో కనిపించేది ఎవరో తెలుసా? దేవుడు కనిపించవలసిన దానికి బదులుగా, దైవ స్వరూపం కనిపించవలసిన దానికి బదులుగా రాక్షసుని యొక్క స్వభావం కనపడుతుంది. అంటే అనాకీల యొక్క స్వభావం కనపడుతుంది. వీరెంతో దుర్మార్గులైన వారు. అందుకనే కనాను దేశాన్ని వీరు స్వాధీనం చేసుకునేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వేగు చూడడానికి వెళ్ళిన 12 మందిలో 10 మంది చెప్పారు, అక్కడ మేము అనాకీలను చూచితిమి, వారు ఉన్నత దేహులు, వారి దృష్టికి మేము ఎలాగున్నాము అంటే మిడతల వలె ఉన్నాము, వాళ్ళు మమ్మల్ని ప్రాణముతోనే మింగేస్తారు, అలాంటి వారి దగ్గరికి మేము వెళ్ళలేము, ఆ కనాను దేశాన్ని మేము జయించలేము, మాకు అక్కర్లేదు అని చెప్పారు వారు, ఆ 10 మంది. అంటే అప్పుడు అనాకీలు ఎలాంటి వారు అంటే రాక్షసులు అన్నమాట, ఉన్నత దేహులు. మనిషి కనపడితేనే ప్రాణంతో మింగేస్తారట. ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు, మేము కనబడతోడనే మమ్మల్ని ప్రాణంతో మింగేస్తారు వాళ్ళు, అంత బలమైన వారు వాళ్ళు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు మనుషులందరూ కూడా కలుషితమైపోయారు. ఎలా కలుషితమయ్యారో తెలుసా? అందుకనే ప్రభు యొక్క రాకడ సమయంలో చివరి సంఘమైన లవోదికయ సంఘం అంట, ఇది చివరి సంఘం అన్నమాట. లవోదికయ సంఘంలో ఉన్నవారు ఎలాగుంటారు అంటేనట, చల్లగాను ఉండరు, వెచ్చగాను ఉండరు. వీరు నులివెచ్చనగా ఉంటారట. అంటే సగం లోకం సగం దేవుడు. వీళ్ళు పూర్తిగా ఏ రూపాన్ని వీరు కలిగి ఉండరు. ఈరోజు మానవుడిగా నీవు నేను ఎలాగుంటున్నాము ఉంటే దైవ స్వభావంలోనికైనా రావాలి, లేదా లోక శరీరముగా అంటే శరీర సంబంధమైన ఒక మనిషిగానైనా లోకంలో నువ్వు బ్రతకాలి. అంతేకాని అటు మనిషిగా కాకుండా ఇటు దైవత్వం కలిగిన వ్యక్తివి కాకుండా మధ్యలో ఉంటే వీళ్ళు రాక్షసులుగా, దయ్యాలుగా, భూతాలుగా మారిపోతారన్నమాట. వీళ్ళ స్వభావమే అలాగుంటుంది వీళ్ళు. అందుకనే ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుణ్ణి స్తుతించేటప్పుడు మనం పూర్తిగా మార్పు చెందినవారు అంటే యేసు ప్రభువాని యొక్క రక్తము చేత కడగబడిన వారు, వీరు మాత్రమే ఈ పాట పాడగలుగుతారు. ఇది అందరూ పాడేవారు కాదు. ఒకవేళ పాడినా దేవుడు దానిని అంగీకరించేవాడు కాదు. మీ అందరికీ తెలుసు కదా, ఎన్నోసార్లు చూపించాను, ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు, వారు పెదవులతోనే నన్ను గణపరుచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటాడు ఆయన. అందుకంటే వీరు వ్యర్థముగా ఆరాధిస్తున్నారు వీళ్ళు. ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధనకి వెళ్ళే ముందుగా నా జీవితము మార్పు చెందిన జీవితమై ఉండాలి. మనం మారిన వారమా?
ఒకవేళ నిజంగా మనం మార్పు చెందిన వారమైతే మనం నిజంగా దేవుడిని ఆరాధిస్తాం. దేవుడి కంటే ఈ లోకంలో మనకేది ముఖ్యమైనదై ఉండదు. ఎందుకో తెలుసా? ఏ రోజునైతే నువ్వు యేసుప్రభువుని అంగీకరించావో ఆ రోజే ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే నువ్వు ఆయన్ని మాత్రమే గణపరచాలి. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీ మొదటి స్థానము దేవుడిది. నువ్వు 2వ స్థానమో 3వ స్థానమో 4వ స్థానమో, లేక నీకు అన్ని సమయం అయిపోయిన తర్వాత ఏదో మిగిలి ఉన్న సమయాన్ని దేవుడికి ఇవ్వడం వల్ల ఆ దేవుని నువ్వు గణపరిచినట్లు కాదు కదా. మన దేవుడు ఏ స్థానాన్ని కోరుతున్నాడో చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం అండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటకు ఆది సంభూతుడాయెను. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. మన దేవుడికి మనం దేంట్లో ప్రాముఖ్యత ఇవ్వాలో తెలుసా? అన్నిటిలో ప్రథమ స్థానాన్ని ఎలాగివ్వాలో తెలుసా? చాలాసార్లు మనం ఎలాగిస్తామంటే మన పంటలో 10వ భాగం ఇస్తాం, లేక మన రాబడిలో 10వ భాగం ఇస్తాం, మనం సంపాదించిన దాంట్లో 10వ భాగం ఇస్తాం. అంతే. మనం దేవుడికి ఏమిస్తాము? ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇవేనా దేవుడికి కావలసింది? అలాగనుకుంటే ఈ భూమి మీద చాలా భక్తి కలిగిన వారు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వారు తెలుసా? మీరు శాస్త్రులు పరిచయుల గురించి మీరు చూస్తే వారు పుదీనాలోను సోపులోను జీలకర్రలో కూడా 10వ భాగం తీసేస్తారట. వాళ్ళు నవ్విలే గింజల్లో కూడా 10వ భాగం తీసేస్తారట. కానీ వాళ్ళు దేవుని చిత్తాన్ని ఎరిగిన వారు. ఈరోజు మనం దేవుని చిత్తాన్ని ఎరిగిన వారము అయితే అన్నిటిలో నువ్వు ప్రాముఖ్యత ఇస్తావన్నమాట. నా దేవుడి కంటే నాకేమీ ప్రాముఖ్యమైనది ఏమీ కాదు. అదేదైనా కానీ బైబిల్లో ఒక మాట అన్నాడు, నీవు నన్ను గణపరచడం మొదలు పెడితే నేను కూడా నిన్ను గణపరుస్తాను. ముందు నన్ను గణపరచడం నువ్వు నేర్చుకోవాలా. అన్నిటికంటే ముఖ్యంగా మనం దేవుణ్ణి ఎంత గణపరచగలుగుతామో అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద మనల్ని కూడా గణపరచగలిగిన వాడు. అంతేకాని ఏదో మిగిలిపోయినప్పుడు లేకపోతే మన సమయం లేనప్పుడు ఇలాంటివి కాదు దేవుడికి కావలసింది. దేవుణ్ణి మొదట నువ్వు ఎలా గణపరచాలంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా నా దేవుడి కంటే నాకేమీ ప్రాముఖ్యమేమీ కాదు. వీరు దేవుని ప్రజలు, వీరు దేవుణ్ణి గణపరిచేవారు. దేవుడి కంటే ఇంకా దేనిని ఎక్కువ వీరు గణపరచరు, ఆ దేవునికే మొదటి స్థానం ఇచ్చేవారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆ దేవునికి మనం అన్నిటిలో ప్రాముఖ్యతను కలగచేయగలుగుతున్నామా? మనం ఎలాగ ఆరాధన చేస్తావు? ఎవరిని నమ్మించడానికి ఆరాధన చేస్తాం? మనం ఎవరిని మెప్పించడానికి ఆరాధన చేస్తాం? ఒకవేళ మన ఆరాధన మనుషులు వినొచ్చేమో కానీ దేవుడు వినడు. దేవుడు వినడు. ఎందుకు వినడో తెలుసా? మనం ఆయన సంబంధులం కాదు కదా. మనం ఆయన సంబంధులము అయితే ఆయన మాట వింటాము, ఆయన చెప్పింది మనం చేయగలుగుతాము. ఆయన సంబంధులం కానప్పుడు మనం ఆయన సంబంధులమని చెప్పుకున్నా మనం మాత్రము ఎప్పటికీ ఆయన వారుగా చేయబడలేము. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి ఆరాధించే ముందుగా మనం ఎవరికి చెందిన వారమో, మనం ఎవరికి చెందిన వారమైతే వాళ్ళతో మాత్రమే ఉంటాం. ఆయనకి చెందిన వారం కాకపోతే ఆయనకు అనుకూలంగా మనం జీవించలేము. కాబట్టి ఆరాధనకి వెళ్ళే ముందుగా మనం ఎలాగుంటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మనం నిజంగా మార్పు చెందిన వారమేనా లేకపోతే కల్తీ చేయబడిన వారమా, మిశ్రితమైన జనాంగమా, లోకముతో లేక దేవునితో వీరి రెండిట్లతో కలిసి పుట్టిన వారా? ఇలాంటి వారు అయితే
వీళ్ళు సరైన వారు కాదు. అందుకనే దేవుడు వారిని చేసినప్పుడు తన రూపంలో తన పోలికలో చేశాడు. ఆయన వేరొక రూపంలో వేరొక పోలికలో చేయలేదు. ఆయన తన రూపంలోనే తను చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా నీవు నేను కూడా మనం దేవుని బిడ్డగానే జీవించాలని ప్రయత్నం చేయాలి. అందుకనే యేసు ప్రభువారు ఈరోజు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, ఆయన సమాధి నుండి తిరిగి లేచాడు. యేసు ప్రభువారు సమాధి నుండి తిరిగి లేచాడట. ఎందుకు లేచాడు ఆయన సమాధి నుండి? మీ అందరికీ తెలుసు కదా. యేసుప్రభు ఎందుకు మరణించాడు? ఒకటి, యేసుప్రభు ఎందుకు మరణించాడు? మన పాపముల కొరకు మరణించాడు. యేసుప్రభు ఎందుకు సమాధి చేయబడ్డాడు? యేసుప్రభు ఎందుకు సమాధి చేయబడ్డాడు? మన పాపములను సమాధి చేయడం కొరకు. అంతేనా? యేసుప్రభు ఎందుకు సమాధి చేయబడ్డాడు? మరి ఎందుకు యేసుప్రభు తిరిగి లేచాడు? యేసుప్రభు ఎందుకు తిరిగి లేచాడు? జీవము కలిగించడం కొరకు. పునరుత్థానం ఉందని చెప్పడం కొరకు. యేసు ప్రభు ఎందుకు సమాధి నుంచి తిరిగి లేచాడు? ఆయన మరణాన్ని గెలిచిన వాడు అని చూపించడం కొరకు లేచాడా? యేసు ప్రభు ఎందుకు సమాధి నుంచి తిరిగి లేచాడు? ఇదే తెలీదా? ఒక క్రైస్తవుడిగా యేసు ప్రభువారిని నమ్ముకున్న ఒక వ్యక్తికి ముందు ఈ మూడు తెలియాలా. అపోస్తలుడైన పౌలు సువార్త కూడా ప్రారంభించినప్పుడు ఇక్కడి నుంచే ప్రారంభించాడు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనమండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి 3వ దినమున లేపబడెను. ఈ మూడు యేసు ప్రభువారి యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానము. ఈ మూడు చాలా ప్రాముఖ్యం. సువార్త అనేది ఈ మూడాట్లలోనే ఉంది. కానీ ఈరోజు సువార్త అంతా ఏడో తెలుసా? దానికి వ్యతిరేకమైన సువార్త. మీరు యేసు ప్రభువారిని నమ్ముకుంటే మీ రోగాలు పోతాయి, మీ అప్పులు తీరిపోతాయి, మీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఇప్పుడు అన్న ఆశీర్వాద పండుగలు ఎక్కువైపోయాయి కదా. ఎక్కడ చూద్దామని ఆశీర్వాద కూడికలు, మీ యొక్క కుటుంబ ఆశీర్వాద కూడికలు, మీకు ఇలాగా అలాగా. ఈరోజు పాంప్లెట్లు బయట చూస్తూ ఉంటే అంతే ఆశీర్వాదం గురించే పాంప్లెట్లు వేస్తున్నారు. లేకపోతే ప్రజలు రారు కదా. మనుషులు రాబట్టాలి అంటే ఇలాంటి మాటలు చెప్తేనే ప్రజలు వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్తే మాకు ఆశీర్వాదం కలుగుతుందట, దేవుడి దగ్గరికి వెళ్తే మేము దీవించబడతామంట, దేవుడి దగ్గరికి వెళ్తే మా అప్పులు తీరిపోతాయి, మా రోగాలు పోతాయి, మా సమస్యలు పోతాయి. ఇదే కదా. కానీ ఇది కాదు అసలైన సువార్త. ఇలాంటి వాటి కోసం వచ్చిన వాళ్ళు అవి పొంది మరలా అలాంటి కోసం వెళ్ళిపోతారనమాట. వాళ్ళు జబ్బులు పోయి అనుకోండి, మళ్ళీ దేవుణ్ణి వదిలేస్తారు. వాళ్ళు అప్పులు పోయి అనుకోండి, దేవుణ్ణి వదిలేస్తారు. వాళ్ళకి లోకంలో డబ్బు కలిగిందనుకోండి, దేవుణ్ణి వదిలేస్తారు. ఎందుకంటే వాటి కోసం వచ్చిన వాళ్ళు అవి పొందిన తర్వాత ఇంకా దేవుడు ఎందుకుంటారు? వాళ్ళు అవి అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు వాటికి. ఈరోజు దేవుడు అంటున్నాడు, లేఖనముల ప్రకారంగా ఈ మూడు మొదట ఎరగాల. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడో తెలియబడాలి. 2, ఎందుకు ఆయన సమాధి చేయబడ్డాడో తెలియబడాలి. 3, ఎందుకు యేసు ప్రభువారు సమాధి నుంచి తిరిగి లేచాడు. ఈ 3 ఏ క్రైస్తవుడైతే తెలుసుకోగలుగుతాడో వాడే నిజమైన క్రైస్తవుడిగా బ్రతకగలుగుతాడు. ఈ 3 తెలియని వాడు నిజమైన క్రైస్తవుడే కాదు. వాడు నిజమైన క్రైస్తవుడే కాదు. ఈరోజు ఒక క్రైస్తవుడికి ఎంతవరకు తెలిసిందో తెలుసా? యేసు ప్రభు నా పాపముల కొరకు మరణించాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు ఆ సిలువ మీద ఆయన మరణించాడు, మేకులతో కొట్టబడ్డాడు. అక్కడ వరకు మాత్రమే తెలుసు. కానీ యేసు ప్రభువారు ఎందుకు సమాధి చేయబడ్డాడు అనేది మాత్రం తెలియలేదు. ఎందుకు యేసు ప్రభువారు సమాధి చేయబడ్డాడు అంటే
ఒక మాటను మీకు చూపిస్తాను. మా రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమా 4వ అధ్యాయము 25 వచనమండి. 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. యేసుప్రభువారు సమాధిలో నుంచి ఎందుకు లేపబడ్డాడు అంటే మనం నీతిమంతులుగా తీర్చడం కొరకు. ఒకవేళ యేసుప్రభువారు కానీ సమాధిలో నుంచి లేవలేదనుకోండి, ఇప్పుడు ఏమైనట్టు? ఆయన లేపబడ్డాడు కాబట్టి మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఒకవేళ ఆయన లేపబడలేదు అంటే మనము అనీతిమంతులుగానే ఉండిపోయినట్టు. ఈ సమాధి యొక్క అనుభవం అనేది ప్రతి క్రైస్తవుడిలోనికి రావాలా. అందుకనే సమాధి చేయబడకపోతే వాడు నిజమైన క్రైస్తవుడే కాదు, నిజమైన క్రైస్తవుడే కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తులో చనిపోయాను. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. 6వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక, రోమా 6వ అధ్యాయము 11వ వచనమండి. 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మనమంట పాపం విషయంలో చచ్చిన వారమంట. మనం పాపముల విషయంలో చనిపోయిన వారము. ఎప్పుడైతే మన పాపాలకి మనం చచ్చిపోతామో, చచ్చిపోయిన ప్రతిదాన్ని కూడా మనం పాతి పెట్టబెడతాం అన్నమాట. సమాధి ఏం చూపిస్తుంది అంటే నీ పాత స్వభావాన్ని కప్పెట్టడం అన్నమాట. నీ పాత జీవితం అనేది పూర్తిగా కనపడకూడదు. సరే, మీకు ఇక్కడ కూడా ఆ మాట కూడా చూపిస్తాను. మీరు 6వ అధ్యాయము 4 వచనమండి. 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆయనతో కూడా మనం పాతి పెట్టబడితిమి. అందుకనే ఒక క్రైస్తవుడు యేసు ప్రభువారి కొరకు తన పాపముల విషయంలో అతడు మరణించిన వాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు తెలుసా? నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటాడు. ఆయన ప్రతిరోజు చచ్చి బ్రతుకుతున్నాడంట. దేనికి చనిపోతున్నాడు తెలుసా? తన కోరికలకు, తన ఆశలకు, తన ఇష్టాలకి, లోక సంబంధమైన ప్రతిదానికి అతడు చచ్చిపోతున్నాడట. నేను చనిపోతున్నాను. లోకం దృష్టిలో నేను మరణించిన వాడిని, దేవుని దృష్టిలో నేను సజీవుడిగా చేయబడిన వాడిని. సరే, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా దేవుణ్ణి ఆరాధించాలి అంటే నువ్వు సమాధి యొక్క అనుభవంలోనికి వెళ్ళాలి. సమాధి యొక్క అనుభవంలోనికి వెళ్ళాలి. సమాధి యొక్క అనుభవంలోనికి వెళ్ళకపోతే నువ్వు తిరిగి పునరుత్థానం యొక్క శక్తిలోనికి రావు, జీవములోనికి రాలేవు. అందుకనే బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు అన్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, చచ్చిన వారు చచ్చిన వారిని పాతి పెడతారు, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు ఆయన. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా మనం సజీవులుగా ఉన్నామా అంటే సమాధి నుండి తిరిగి లేచామా, లేక సమాధిలోనే ఉన్నవారమా? ఈ సమాధి అనేది నీ పాత జీవితం అనేది పూర్తిగా మారిపోవాలి. అంతే. ఒకవేళ మారలేదు అనుకోండి, కష్టం. బైబిల్ గ్రంథంలో కొన్ని రకాలైన సమాధులు ఉన్నాయి, కొన్ని రకాలైన సమాధులు ఉన్నాయి. వారి వారి మత సిద్ధాంతాలను బట్టి వారు సమాధి చేస్తారట. బైబిల్ గ్రంథంలో ఒక గాడిద చచ్చిపోయిందనుకో, గాడిద చచ్చిపోతేనంట గాడిదను సమాధి చేయాలట. ఎలా చేస్తారో తెలుసా? నిలువుగా కప్పెడతారట. గాడిదను నిలువుగా కప్పెడతారట. అందుకని కొంతమంది చూడండి, చనిపోయినప్పుడు రకరకాలుగా కప్పెడతారు. అవునా? మీరు ఎవరైనా అంటే నేను ఒకప్పుడు చూశానన్నమాట, ఈ కంసాలు వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు చనిపోయారు అనుకో కూర్చోబెట్టే ఉంచారు శవాన్ని. ఇలా కూర్చోబెట్టే ఉంచారు, పడుకోబెట్టరు,
కూర్చోబెట్టి ఉంచుతారు. ఎందుకు కూర్చోబెడతారు వీళ్ళు? వాళ్ళ ఆచారం. ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఎవరా పూర్వీకుడు? బ్రహ్మంగారు. అవునా? బ్రహ్మంగారు ఎలా చచ్చాడట? చచ్చిపోయాడా? కూర్చోబెట్టో సమాధి చేశారట ఆయన్ని. అర్థమైందా? బ్రహ్మంగారినట సజీవ సమాధి అయ్యాడు. బ్రతుకుండగానే అతను సజీవ సమాధి అయ్యాడు. ఎందుకయ్యాడు? నేను ఒక రోజు మరలా లెగుస్తాను అని చెప్పాడు ఆయన. లేచాడా? ఇప్పుడు వచ్చి లేగలేదు ఆయన. ఎప్పటికీ లేగడు కూడా. ఒకవేళ తీర్పు కొరకే లెగుతాడేమో కానీ అంతవరకు లేగడం. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే అంటే ఆ తెగలో ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోయాడంటే ఏదైనా మనిషిని నిలబెడేస్తారు, ముందు కూర్చోబెడేస్తారు. కూర్చోబెట్టి తీసుకెళ్ళేటప్పుడు కూడా కూర్చోబెట్టే తీసుకెళ్తారు. సమాధి చేసినప్పుడు కూడా ఆ గొయ్యి కూడా అలాగే తెస్తారు. చూసారా? అంటే ఒక మనిషి అంటే సమాధి ఎలాగ చేయబడుతున్నారు. అందుకనే కొన్నిసార్లు అంటే కొంతమంది మనుషులను చూశాను. ఎవరైనా వయసులో ఉన్నవాళ్ళు చనిపోయారనుకో, యవ్వనంలో ఉండగా చనిపోయారనుకో, బలమరణం అంటే ఆత్మహత్య చేసుకున్నారనుకో, వాళ్ళు ఎలా సమాధి చేస్తారు? ఎందుకో తెలుసా? వాళ్ళతో భయం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ కోరికలు ఉండిపోతాయి కదా, వాళ్ళ దయ్యాలు వాళ్ళు పీడిస్తారేమో అని వాళ్ళని బోర్లగా పడుకోబెట్టరు, మామూలుగా ఎలకెత్తలు పడుకోబెట్టరు, శవాన్ని తిప్పు పడుకోబెడతారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి మళ్ళీ లేవకూడదన్నమాట. అంటే సమాధి చేసే విధానములో కూడా చాలా రకాలైన సమాధులు ఉన్నాయి. ఈరోజు నువ్వు నేను కూడా ఈ సమాధి యొక్క అనుభవంలోనికి సరైన రీతిలో సమాధి చేయబడ్డాం అనుకోండి, మళ్ళీ ఎవరికీ కనపడం. ఇంకా అర్థమైందా? మనం చేయబడిన సమాధి సరైనది అనుకోండి, మరలా మన పాత స్వభావం అనేది మన జీవితంలో కనపడదు అనమాట. ఒకవేళ కనిపించింది అనుకోండి, మన సమాధి యొక్క అనుభవం సరైనది కాదన్నమాట. అందుకని అంటారు దయ్యాలు ఎందుకు అవుతారో తెలుసా మనుషులు? అసలు మనిషి దయ్యం అవుతాడంటారా? అవ్వడు, కానీ అంటారు కదా అది దయ్యం అయ్యాడమ్మా, లేదా తాము దయ్యం అయ్యిందమ్మా అంటారు. ఎందుకు దయ్యం అవుతారటలో? వీళ్ళ కోరికలు వీళ్ళ ఆశలు మళ్ళా వాళ్ళు చచ్చిపోయినా కదా తీర్చుకోవాలని వీళ్ళు ఉంటారట. అందుకనే దేవుణ్ణి ఎరిగిన వారు కూడా సరైన రీతిలో సమాధి చేయబడకపోతే లోకంలో వీళ్ళ కోరికలు మళ్ళీ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు కూడా మన కోరికలు ఎలాగున్నాయి ఇప్పుడు? ఇంకా కోరికలు చావలేదు కదా. అంటే మన కోరికలు చావలేదు అంటే మనం ఏమవ్వలేదు, సరైన రీతిగా సమాధి చేయబడలేదు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో 5 సమాధులు ఉన్నాయి. 5 సమాధులు ఉన్నాయంట. ఈ 5 సమాధులు కూడా సరైన రీతిగా పాతి పెట్టబడితేనే నువ్వు మరలా ఒక క్రొత్త వ్యక్తిగా తిరిగి లేపబడతావు. సరైన రీతిగా నువ్వు పాతి పెట్టబడకపోతే అర్థమైందా, ఆ పాత స్వభావం అనేది కనపడుతూ ఉంటుందన్నమాట. అందుకని బైబిల్ గ్రంథంలో దేవుడు ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తానంటే, మొట్టమొదటిగా వీళ్ళంట సమాధి చేయబడిన అనుభవం కలిగిన వారు. మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 88వ కీర్తన, కీర్తన గ్రంథము 88వ కీర్తన, 88వ కీర్తన 4వ వచనమండి. సమాధిలోనికి దిగివారిలో నేను ఒక్కనిగా ఎంచబడి తిని. సరే, ఆయన అంటున్నాడు ఈ 88వ కీర్తన 4వ వచనంలో దావీదు మహారాజు లేక ఈ యొక్క కోరహు కుమారులు రచించిన ఈ కీర్తనలో ఈయన ఏమన్నాడంటే, సమాధిలోనికి దిగువారిలో నేను ఒక్కడిగా ఎంచబడి తిని. సమాధిలోనికి అంటే సమాధిలోనికి దిగువారిలో ఒకనిగా ఎంచబడ్డాడట. సమాధిలోనికి దిగిన వారు ఎలాగ ఉంటారు? సమాధి చేయబడిన ఒక శవము ఏమవుతూ ఉంటుంది అంటే మనకు తెలుసు కదా, ఇక చనిపోయిన శవాన్ని మనం కప్పెట్టినామంటే దాని పురుగులు పట్టి దుర్వాసనతో నిండిపోద్ది అనమాట. సరేనా? సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. 88వ కీర్తనలోనే 10-11 వచనాలండి. 10-11 వచనాలు. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా, సమాధిలో నీ కృప ఎవరైనా వివరింతురా, నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా. సమాధిలోనికి దిగిన వారట
ఇక్కడ వాళ్ళ గురించి చెప్తున్నారట. మృతులకు నువ్వు అద్భుతములు చూపగలుగుతావా? చచ్చిన వారికి నువ్వు అద్భుతాలు చూపగలుగుతావా? నువ్వు చూపవు కదా. 2, ఒకవేళ వాళ్ళు నిన్ను స్తుతించగలుగుతారా? వాళ్ళు నిన్ను స్తుతించలేరు కదా. మూడవదిగా, నీ కృపను ఎవడైనా వివరించగలుగుతాడా? అది వివరించలేరు కదా. నాశన కోపములో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా? అంటే నువ్వెంత నమ్మకమైన దేవుడివని చచ్చిన వారు చెప్పుకుంటారా? అందుకనే ఈ లోకంలో దేవుణ్ణి ఎరగిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు సమాధిలో ఉన్నారు. అందుకని దేవుడు కృప ఏంటో వాళ్ళకి తెలియదు. దేవుడు ఎంత నమ్మదగిన వాడో, ఎంత విశ్వాసతం కలిగిన వాడో వారికి తెలియదు. 3వదిగా, వారు దేవుణ్ణి స్తుతించడము తెలియదు. 4వదిగా, దేవుని యొక్క అద్భుతమైన కార్యములు వారికి తెలియదు. వారు దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి దైవశక్తి ఏంటో వాళ్ళకి అర్థం కాదు. అందుకే మీ అందరికీ తెలుసు, మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు, నా ప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకెళ్తున్నాడు, ఈ ప్రజల పండగ చేసుకోవడానికి బయటికి వెళ్ళమంటున్నాడు, నువ్వు మనందరినీ వెళ్ళడానికి మాకు సెలవు ఇమ్మని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఎవడా దేవుడు అని అడిగాడు. మీ దేవుడు ఎవడు? అప్పుడు ఫరోకి ఏం తెలీదు, దేవుడి యొక్క శక్తి ఏంటో అతనికి తెలియదు కాబట్టి అలాగ అడిగాడు. ఒకవేళ ఫరోకే కానీ దైవశక్తి అంటే ఏంటో తెలుసుకొని ఉంటే మొదటే వాళ్ళని పంపించేసాను. ఈ తెగులన్నీ రాకుండా చేసుకున్నాను కదా. అందుకే కదా 4వ తెగులు వచ్చేటప్పటికి ఐగుప్తు దేశంలో శకునగాండ్రు, గారడి విద్య కలిగిన వారు, మాంత్రికులందరూ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు, రాజా ఇది దైవశక్తి, ఈ దైవశక్తి ముందు మానవ శక్తి పనిచేయదు. మేము నీళ్ళను రక్తంగా మార్చాం, కప్పలను పుట్టించాం, ఇంకెంతవరకు మాత్రమే చేయగలిగాం, పాములు చేయగలిగాం, కానీ పేర్లు మాత్రం మేము పుట్టించలేకపోయాము, దద్దుర్లు మాత్రం మేము చేయలేకపోయాం. ఇది మా వల్ల కాదు, ఇది దైవశక్తి, దీని ముందు ఇంకెవ్వరూ నిలవలేరు. మేము చెప్తున్నాము, ఇప్పటికైనా వారిని పోనవి. నువ్వు పోనివ్వకపోతే ఐగుప్తు దేశం అంతా ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది, ఇంకా నాశనంకి వెళ్ళిపోతుంది. దేవుణ్ణి ఎరగిన వ్యక్తికి దేవుడు తన అద్భుతాలను ఏమీ చూపించడు, మృతులైన వ్యక్తిని. అందుకనే యేసు ప్రభువుని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతారో దేవుడు వారికి ఆయన ఎంతటి గొప్పవాడో చూపించగలుగుతాడు ఆయన. అందుకనే ఈరోజు దావీదు ఏమంటున్నాడు, కోరహు కుమారులు ఏమంటున్నారంటే, సమాధిలోనికి దిగిన వాని వలె నేను అయిపోయాను, నేను నిన్ను స్తుతించలేకపోయాను, నీ అద్భుతాలను చూడలేకపోయాను, నీ విశ్వాసత అంటే ఏంటో తెలియని పరిస్థితులకు వచ్చాను. అంతేకాదు, నీ కృప ఏంటో కూడా నాకు తెలియని పరిస్థితులకు వెళ్ళిపోయాను. నేను చనిపోయిన వాడిని ఒకప్పుడు మనం సమాధి యొక్క అనుభవంలోకి వెళ్ళిపోయాం కాబట్టి అప్పుడు దేవుడెవరో మనకు తెలియదు, ఆయన ఎంత శక్తిమంతుడో మనకు తెలియదు, ఆయన అద్భుతాలు ఏంటో మనకు అర్థం కాదు, ఆయన కృప ఏంటో మనం వివరించలేకపోయాము. ఇలాంటి స్థితిలో ఉన్న నిన్ను ఆయన ఎవరో తెలుసుకునేలాగా చేశాడు ఆయన. అందుకని అంటున్నాడు, సమాధిలోనికి దిగిన వారు నీ యొక్క కృపను వివరించలేరు, నీ అద్భుతాలని చూడలేరు, లేక నీ యొక్క విశ్వాసత అంటే వారికి తెలియదు సమాధిలో. అందుకనే ఒకప్పుడు నేను కూడా ఇలాంటి స్థితి కలిగిన వ్యక్తిని. 1. 2వ సమాధి ఏంటో తెలుసా? కీర్తన గ్రంథము 5వ కీర్తన 5వ అధ్యాయము 9వ వచనమండి. కీర్తన 5:9. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి. ఇప్పుడు 2వ సమాధి ఏంటంటేనట, తెరిచిన సమాధి అంట. తెరిచిన సమాధి అంటే ఒక సమాధిని తెరిస్తేనంట ఆ సమాధిలో చచ్చిపోయిన వాడి యొక్క ఆనవాళ్ళు దొరుకుతాయట, లేదా చచ్చిపోయిన యొక్క శవము అందులో ఆ పాతి పెట్టడం వల్ల దుర్వాసన కొడుతూ ఉంటుందన్నమాట. అందుకనే సమాధిని ఎవరు కూడా తిరిగి తీరనమాట. ఒకవేళ తీస్తే ఆ దుర్వాసనను భరించలేరు, ఆ కంపును భరించలేరు. 2వ సమాధి తెరిచిన సమాధట, వారి నోరు తెరిచిన సమాధి. అందుకనే చాలామంది నోరు తెరిచారనుకోండి ఏం మాట్లాడతారో తెలుసా? వాళ్ళ మాటలకి
అడ్డు ఆపు ఉండదన్నమాట. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. అందుకని అంటారు, నీ నోరు ఉందానికని ఎంత మాట అయితే అంత మాట మాట్లాడకూడదట. నీ మాటలు కూడా ఎలాగూ మాట్లాడాలో అలాగే మాట్లాడాలా. అందుకనే ప్రసంగి గ్రంథంలో అంటాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, నేను పరలోకమందు ఉన్నాను, కాబట్టి నీ మాటలు కొద్దిగానే ఉండాలట. నీ మాటలు కొద్దిగా ఉండాలట. నీ నోటికి ఎలాగ పడితే అలాగ మాట్లాడడం అనేది ఇది దేవుని బిడ్డలకు తగదు. మరి ఎవరికి తగుతుందో తెలుసా? దేవుణ్ణి ఎరగిన వారు అలాగ మాట్లాడతారు. దేవుణ్ణి ఎరిగిన వారు మాట్లాడే మాటలు కాదు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని ఎరిగిన వారుగా ఉంటున్న నీవు నేను కూడా, సమాధిలో ఉండే ప్రతివారు కూడా వారు తెరిచిన సమాధిని చూస్తే వారెంతో చెడిపోయిన వారు. ఈరోజు నా హృదయము ఎలాగుంది అని చెప్తే, మన హృదయం ఎలాంటిదో మన మాటను బట్టి చెప్పగలుగుతామంట. బైబిల్ గ్రంథంలో తెలుసు, అంతే కదా. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పాడు, ఒక మాటను బట్టి వాడు నీతిమంతుడని తీర్పు పొందుతాడు, తన మాటను బట్టియే అతడు అపరాధి అని తీర్పు పొందుతాడట. వారి నోటి మాటను బట్టే వారికి తీర్పు కలుగుతుంది. ప్రియ సహోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఉంటున్న నీవు నేను, వారి నోరు లేక వారి కంఠము తెరిచిన సమాధి. నోరు తెరిచినప్పుడల్లా నువ్వు ఎలాంటి మాటలు పలుకుతున్నావు? నువ్వు నిజంగా దేవుని బిడ్డవేనా? ఎలాంటి మాటలు పలకొచ్చా? దేవుని ప్రజలకు ఎంత ఖచ్చితమైన మాట చెప్పాడో తెలుసా? నీ నోట కొన్ని మాటలు చూపిస్తాను మీకు, ఈరోజు మీకు చూపిస్తాను. ఈ నోరు ఎలాంటి మాటలు పలకకూడదో, ఎలాంటి మాటలు పలకాలో ఇక్కడ మీకు చూపిస్తాను. ఆయన ఏం చెప్పాడు అంటే, ఆయన అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనమండి, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు. అబ్బా, ఎలాంటి మాట అయినా, అసలు ఇలాంటి మాట అయినా మనం పలకూడదట. అపవిత్రమైన చెడు మాటలు పలికేవారం కాదు. సరే, ఇలాంటివి మనకు తగదట. సరే, అక్కడే ఉంది చూడండి, 4వ వచనమండి, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని, మీరు బూతులైనను, పోకిరీ మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. సరే, సమాధిలో ఉండే స్థితి ఏంటి అంటే దుర్వాసన, తెరిచిన సమాధి. ఆ సమాధిని తెరిచినప్పుడు ఆ సమాధిలో నుంచి వచ్చేది ఏంటి తెలుసా? దుర్వాసనను బయటకు కొడుతుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నేను తెరిచి చూసినప్పుడు నీ హృదయంలో ఏముందో తెలుసా? ఇలాంటి చెడు విషయాలు, పోకిరీ మాటలు, సరసోక్తులు, బూతులు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలు మన నోటంట బూతులైనను, సరసోక్తులైనను, పోకిరీ మాటలైనను మనం మాట్లాడేవారం కాదు. ఎందుకంటే మనము పరిశుద్ధులుగా చేయబడిన వారము, నీతిమంతులుగా చేయబడిన వారము. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు నీ జీవితం ఏంటో తెలిసినా తెరిచిన సమాధి అంటే నీ కంఠము తెరిచిన సమాధి. నువ్వు నోరు తెరిస్తే ఎలాంటి మాటలు మాట్లాడేవో తెలుసా? ఎలాంటి విషయాలు మాట్లాడే వ్యక్తివో తెలుసా? నీ నోరే మంచిది కాదు. ఎందుకు నోరు మంచిది కాదు అంటే, నీ హృదయం మంచిది కానప్పుడు నీ నోరు మంచిది ఎలాగవుతుంది? అందుకనే రెండవదిగా దేవుడు చెప్తున్నాడు, ఇది వారి కంఠము తెరిచిన సమాధి. ఆ సమాధిలో నుండి దుర్వాసన, చెడు మాటలు, చెడు స్వభావము, ఇవన్నీ వారి హృదయంలో నుంచి వస్తున్నాయి. అందుకనే దేవుడు అంటున్నాడు, నీ సమాధి యొక్క అనుభవం ఎలాగుందో తెలుసా? ఒకప్పుడు ఇలాంటి సమాధి అంటే నువ్వు నన్ను ఎరగక ముందు నీ స్థితి ఎలాగున్నదంటే ఇలాంటి చెడు వాట్లతో నిండిపోయింది. అందుకనే నీ కంఠము అంటే నీ నోరు ఒక తెరిచిన సమాధి లాంటిది.
ఎంత చెడు వాసన కలిగి కొడుతుందో, ఎంత దుర్వాసనతో నిండిపోతుందో, అలాగే నా జీవితము కూడా యేసు ప్రభువుని ఎరగక ముందు అలాంటి చెడు జీవితాన్ని కలిగిన వారము, చెడు స్వభావాన్ని కలిగిన వారము, చెడు మాట్లాడేవారము. మరొక మాట చూపిస్తాను. లేవీ కాండములో ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇక్కడ ఇంకొక మాటను కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. లేవీ కాండము, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలాంటి మాటలు చెప్పాడు అంటే, ఆయన మీరు ఖచ్చితంగా దేవుని బిడ్డలుగానే జీవించాలి అంటున్నాడు. ఆయన మీకు దేవుని బిడ్డలుగానే జీవించాలి అంటున్నాడు. ఆయన ఏం చేయమన్నాడో చూపిస్తాను మీకు. లేవీ కాండము 19వ అధ్యాయము ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఈయన ఏమంటాడంటే, అక్కడ ఆయన అంటాడు, మీరు ఇతర దేవతల పేరైనను మీ నోట పలకకూడదు అంటాడు ఆయన. ఎక్కడే అంటాడండి? ఆ మాటల్లోనే చెప్తాడు ఆయన. ఈ లేవీ కాండములో ఆయన చెప్పిన మాటవే, మీరు ఇతర దేవతల పేరైనను మీ నోట ఎత్తొద్దు అంటాడనమాట. అంటే దేవుని యొక్క బిడ్డలుగా ఎంత పరిశుద్ధంగా మన నోటిని మనం కాపాడుకోవాలి అంటే, ఎటువంటి అపవిత్రత అంటే మన నోటి ద్వారా కూడా మనం ఏ అపవిత్రమైన మాటను కూడా మనం మాట్లాడకూడదు అని దేవుడు ఎంతో ఖచ్చితంగా ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఆ ఆజ్ఞను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆయన అంటాడు, మీరు ఇతర దేవతల పేరైనను మీ నోట పలుకకూడదు అంటాడనమాట. ఎందుకు అంటే, దాని వలన మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకొనకూడదు. ఆ పేరు ఎత్తారు అంటే మీరు అపవిత్రులు అవుతారు. అందుకనే మీ నోట అలాంటిది ఏది కూడా పలకకూడదు అంటాడు. అందుకని కాబట్టి మనం దేవుని బిడ్డలుగా రక్షించబడిన తర్వాత ఇతర దేవతల పేర్లైనను మనం ఎత్తమన్నమాట. ఆ పేరైనను మనం ఎత్తం. ఎందుకు ఎత్తము అంటే, మనం దేవుని బిడ్డలుగా చేయబడిన వారము, యేసు ప్రభువు అనే రక్తం చేత కడగబడిన వారం కనుక ఆ మాట కూడా మనం పలకడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇష్టపడేవారం కాదన్నమాట. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరించిన వారుగా ఉంటున్న నీవు నేను కూడా ఆయన బిడ్డలుగా చేయబడిన వారం కాబట్టి మనం జీవితంలో మన నోటి ద్వారా ఒకప్పుడు దేవుణ్ణి ఎరగలేని వారం కాబట్టి మన నోరు మన కంఠము తెరిచిన సమాధి లాంటిది. మన నోరు తెరిస్తే మన నోటంటూ వచ్చేవి మంచి మాటలు కాకుండా చెడు మాటలు పలుకుతూ, చెడు విషయాలు మనం బోధిస్తూ, చెడు విషయాలు మాట్లాడుతూ, ఇలాంటి చెడ్డ వాటితో నిండిపోయిన ఈ నోటిని దేవుడు ఆయన సమాధి నుంచి లేపాడు. అందుకనే దేవుని నమ్ముకున్న దేవుని యొక్క ప్రతి బిడ్డ వారి మాటలు ఎలాగుంటాయో తెలుసా? చాలా మంచిగా ఉంటాయండి. వారి మాటలు ఎలాగుంటాయో చూపిస్తాను మీకు. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత వీరు మాట్లాడే విధానం పూర్తిగా మారిపోతుందండి. వీరు మారిపోతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, క్షమించండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొలసీ
కొలసీలకు రాసిన పత్రిక 4:6 ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయడి. యేసుప్రభుని ఎరిగిన తర్వాత నీ మాటలు మారిపోతాయి. మంచి మాటలే పలుకుతావు, మంచి మాటలే చెప్తావు, నువ్వు చెడు మాటలు చెప్పే వ్యక్తివు కాదు అని అంటాడు. దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా మాట్లాడే మాటలు ఇతరులకు ఆదరణ కలిగించేవుగా, నెమ్మది కలిగించే మాటలు మాట్లాడతాం. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:18 తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:18. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. సరే, దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా మన మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకునేవారు, ఒకరిని ఒకరు ప్రేమించుకునేటట్లుగా, ఒకరికి ఒకరు సమాధానం పడేటట్లుగా మన మాటలు మారిపోతున్నాయి. అందుకన్నాడు, ఒకప్పుడు వారి కంఠము తెరిచిన సమాధి లాంటిది, వారి నోట్లో నుండి పోకిరి మాటలు, సరసోక్తులు, బూతులు, పనికిరాని వాటిని పలికిన ఈ నోరు యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ సమాధి నుండి ఆయన విడుదల చేశాడో, ఇప్పుడు ఈ మాటల చేత, అంటే వారి మాటలు ఉప్పు వేసినట్లుగా రుచికరముగాను కృపాసహితముగాను ఉండే మాటలు, ఇతరులకు మేలు కలిగించే ఉపయోగకరమైన మాటలు పలుకుతున్నారు. రెండవదిగా వారి మాటలు ఎలాగుంటాయంటే వారి మాటల చేత ఒకరిని ఒకరు ఆదరించుకునే మాటలు. ఈరోజు యేసుప్రభుని ఎరిగిన తర్వాత ఈ సమాధి యొక్క అనుభవంలో నుంచి నువ్వు బయటకు వస్తేనే కానీ ఈ లక్షణాలు నువ్వు కలిగి ఉండలేవు. ఇప్పుడు మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాం? ఇంకా సమాధిలోనే ఉన్నావా? సమాధి నుంచి బయటకు వచ్చావా? నీ పాత జీవితం నుంచి నువ్వు బయటికి రాకపోతే, నీ చెడు జీవితం నుంచి నువ్వు బయటికి రాకపోతే అదే దుర్వాసనని కొడుతూ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా నీ గురించి ఎవరో చెప్పక్కర్రద్దు, నువ్వు చేసిన క్రియలే నీ గురించి సాక్ష్యం చెప్తూ ఉంటాయి. నువ్వెవరివో నీ మాట, నీ క్రియ, నీ నడక, ఇవే నీ గురించి సాక్ష్యం చెప్తూ ఉంటాయి. ఏమని చెప్తుంది తెలుసా? వీరు పలానా వారు, వీరు పలానా వారు. రెండవదిగా యేసుప్రభువు అంటున్నాడు, వారి కంఠము తెరిచిన సమాధి లాంటిది. ఒకటి, సమాధిలోనికి దిగిన వారు ఎలాగున్నారు అంటే ఆయన అద్భుతాలు వారు చూడలేదు, ఆయన యొక్క విశ్వాసత ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు, ఆయనకు కృపేంటో వారికి తెలియలేదు, వారు ఆయన్ను స్తుతించిన వారు కారు. ఎందుకంటే వారు సమాధిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ చచ్చిపోయిన ఒక వ్యక్తికి దేవుని యొక్క అద్భుతాలు ఏంటి ఇంకా తెలియదు. రెండవ సమాధి తెరిచిన సమాధి, వారి కంఠము తెరిచిన సమాధి లాంటిది. వీరు ఎలాంటి వారు అంటే వీరు నోరు తెరిచినప్పుడల్లా పనికి మాలిన వాటి ఉపయోగించే నోరిది, దేవునికి అయిష్టమైన వాటిని పలికే నోరు. అందుకనే ఆయన రెండవది అన్నాడు, వారి కంఠము తెరిచిన సమాధి. వారి కంఠము తెరవగానే, వారు నోరు తెరవగానే వారి నోట్లో నుంచి వచ్చేవేంటో తెలుసా? వారి హృదయం ముందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడగలుగుతుంది, నోరు మాట్లాడగలుగుతుంది. ఇది రెండవ అనుభవం అన్నమాట. యేసు ప్రభువుని ఎరిగిన వారుగా ఉంటున్న నీవు నేను కూడా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము, ఈ రెండవ అనుభవం ఏంటి అంటే ఇది తెరిచిన సమాధి. వారి కంఠము వారు తెరిచిన సమాధి. దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని అంగీకరించిన వారిగా ఉంటున్న నీవు నేను కూడా, ఇది రెండవ సమాధి. ఇది మూడవ సమాధి ఏంటి అంటేనట, ఆ సమాధి ఖాళీ చేయబడిన సమాధి. సరే, యేసు ప్రభువుని ఎరిగిన వ్యక్తిగా ఉంటున్న నీవు నేను కూడా, దేవుని బిడ్డని చెప్పుకుంటున్న మనము, ఇది ఖాళీగా ఉన్న సమాధి అంట. అందుకనే ఈ లూకాసు వార్త, క్షమించండి, ఇంకొక సమాధి ఏంటి అంటే, మూడవ సమాధి ఏంటంటే మీకు చూపిస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయము. ఈ సమాధి అంట ఇది కనిపించిన సమాధి అంట. సరే, మీకు ఏ మాట చూపిస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయము
44 వచ్చినవండి. 44. అయ్యో, వీరు కనబడని సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగరనిన్ను. చూసారా, ఇది 3వ సమాధట. ఇది కనబడని సమాధి అంట. అంటే కొన్ని సమాధులు కనబడుతున్నాయంట, కొన్ని సమాధులు కనబడతలేదట. ఇప్పుడు దీన్ని ఎలా చెప్తాం మనం? కనిపించే సమాధుల గురించి యేసుప్రభు ఒక మాట చెప్పాడు అన్నాడు కదా. ఏం చెప్పాడు? సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము. కనిపించే సమాధుల గురించి యేసుప్రభు ఒక మాట చెప్పాడు. కనిపించిన సమాధుల గురించి ఆయన ఏం చెప్పాడో చూపిస్తారు మీకు. 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 వచ్చినవండి. యెరూషలేమా 27 వచ్చినవండి బెదరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, 23, 27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము, క్షమించండి, 27 వచ్చినవండి. 27 వచ్చినం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. సరే, 28. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఇది 3వ సమాధి, కనబడని సమాధి అంట. కనిపించే సమాధులు ఎలాగ ఉన్నాయంట? వీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారట. పైకి ఎలా కనపడుతున్నారట? అలంకరించుకుంటున్నారు. ఏం అలంకరణ? వీళ్ళ దేవుని బిడ్డలుగా కనపడుతున్నారు. కానీ అసలైన సమాధి ఏంటో తెలుసా? కనిపించిన సమాధులట వీళ్ళు. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా కనిపించే సమాధి వేరు, కనిపించిన సమాధి వేరు. చాలామంది ఎంత భయంకరంగా ఉంటారో తెలుసా? వాళ్ళ మనసులో ఎంత పెట్టుకుంటారో తెలుసా? పైకి మాత్రం కనపడరు, అస్సలు కనపడరు. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా? అందుకే దేవుడు అంటాడు, కన్నులనిచ్చిన దేవుణ్ణి కానకుంటానా, చెవులనిచ్చిన దేవుణ్ణి వినుకుంటానా, నాకు కనబడకుండా నాకు రహస్యమైనది ఏదైనా ఉందంటావా అని అంటాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 11 వచ్చి అంటాడు, అగాధమును అందలి అగాధ కోపంలో ఉన్నవన్నీ నాకు కనపడుతున్నాయి. అంతేకాదు నరుల యొక్క హృదయములు మరితేటగా నాకు కనపడుతున్నాయి. నాకేం కనపడుతున్నాయి తెలుసా? నీ హృదయం నాకు కనపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన హృదయములో ఉన్నదాన్ని బయటికి కనపడకుండా దాచుకుంటున్నాం. మన హృదయంలో ఏముందో అది బయట ఆ వ్యక్తికి కనపడకుండా దాచుకుంటాం. అవి ఎక్కడ కనపడతాయి తెలుసా? వారి వెనకాల కనపడుతుంది అన్నమాట. వాళ్ళ కోసం మనం ఏం చేయాలనుకుంటున్నామో, ఏం మాట్లాడాలనుకున్నామో వెనకాల మాట్లాడతామన్నమాట. ముందు మాట్లాడడం అంటే వీళ్ళు ఎంత భయంకరమైన వారో ఆలోచించండి. అందుకనే యేసుప్రభువారు ఈ లూకా సువార్త 11వ అధ్యాయం 44 వచ్చినాడు, ఈ కనబడని సమాధులు, ఈ కనపడవట కానీ ఇవి చాలా వేషధారణతో కూడిన సమాధులు. అందుకనే ఈ కనిపించే వారికంటే కనిపించిన వారితో చాలా ప్రమాదం ఎక్కువ. మనకు తెలుసు కదా. ఏంటో తెలుసా? ఏంటంటేనంట, కొంతమంది మనుషులు ఎలాగుంటారంటే ఏదైనా ఉంటే వెంటనే హృదయంలో బయటకు చెప్పేసుకుంటారట, బయటికి అడిగేస్తారట. ఇంక అక్కడితో అడిగేస్తేనే కానీ వీళ్ళకి నెమ్మది ఉండదు. కొంతమంది ఎలాగుంటారో తెలుసా? వీళ్ళు కక్కరు మెంగరంట. లోన్ ఉన్నది బయటికి చెప్పరు, చెప్పాలనుకున్నది లోన్ నుంచి బయటికి రానివ్వరు. వీళ్ళతో చాలా ప్రమాదం. వీళ్ళు ఎంత ప్రమాదం తెలుసా? ఒక్కసారి అగ్నిపర్వతం పేలినట్టు పేలిపోతారట. వీళ్ళు పేలిపోతే వీళ్ళతో పాటు ఎంతమంది చంపేస్తారు తెలుసా? వీళ్ళతో సమాజాన్ని చంపేస్తారనమాట. ఇది చాలా ప్రమాదం. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, ఇది కనబడని సమాధులను పోలిన వారు. ప్రియ సహోదరి సోడా, దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా ఇంకా మనము ఇలాంటి స్థితిలో ఉన్నామా? ఇంకా నీ అతిక్రమాలు,
ఇంకా నీ పాపములు నీ హృదయములో ఉన్నది ఎవరికీ కనపడకున్నట్లుగా దాచుకుంటున్నావా? ఒకవేళ అలాగే కానీ దాచుకుంటే నువ్వెప్పటికీ అభివృద్ధి చెందవు. మీ అందరికీ తెలుసు, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరాన్ని పొందుతాడు. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్న మనకు కనిపించే సమాధులను పోలి ఉన్నామా, కనిపించిన సమాధులను పోలి ఉన్నామా? ఈ రెండిటికీ చెందిన వారం కాదు. పైకేదో వేషధారణతో దేవుణ్ణి నమ్మిన వారుగా కనిపించే వేషధారులు కూడా కాదు. రెండవదిగా కనిపించిన సమాధులను పోలిన వారము కూడా కాదు. అంటే లోన సమస్తమైన కల్మషంతోనూ, ద్వేషముతోనూ, పగతోనూ, అజితేంద్రత్వంతోనూ, ఇలాంటి చెడ్డవాడుతో మనం నిండిపోయి ఉంటే మనం దేవుని బిడ్డలు వెలగొత్తాం. అందుకని అంటాడు, హృదయములో ఇలాంటి వాటితో నిండిపోయిందంట. సరే మీకు చూపిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 23వ వచనం అండి. 23వ వచనం, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయనతో చెప్పెను. లోపల ఈ రోజున యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా నువ్వు కనిపించని సమాధివా? నువ్వు కనిపించిన సమాధిగా నీ లోపలే పాపాన్ని పెట్టుకొని జీవిస్తున్నావా? లోపలే చెడుతనాన్ని పెట్టుకున్నావా? లోపలే దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నావా? అయితే ఇంకా నువ్వు కనబడని సమాధివి. అంటే నిన్ను గురించి ఎవరికీ అర్థం కాదు. అందుకంట కదా, ఏమోనండి ఇంతకాలం ఉన్నాను కానీ ఆ మనిషి ఏంటో నాకు అర్థం కాలేదండి అంటాం. ఆ మనిషితోడే సంసారం చేస్తాం, ఆ మనిషితోడే తిరుగుతాం, ఆ మనిషితో ఉంటాం, కానీ ఆ మనిషి ఏంటి ఇప్పటికీ మనకు అర్థం కాదట. ఎందుకు అర్థం కాదు? ఎప్పుడు ఎలాగూ ప్రవర్తిస్తారో అది ఎవరికి తెలియదు. అంటే వాళ్ళకి కనిపించని సమాధులు. ఈ సమాధి అనేది నీ పాత జీవితాన్ని, నీ పాత స్వభావాన్ని చూపిస్తుంది. ఈ కనిపించిన సమాధి ఏం చేస్తుందో తెలుసా? లోపలే పాపాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. సరే మీకు ఆ మాట చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము. ఈ కనిపించిన సమాధి ఎంత ఎలాగుంటుందో చూపిస్తాను మీకు. 28వ అధ్యాయము 16వ వచనం అండి. 28 యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయమును పెంచుకొని పాపము చేయిచూ వచ్చితివు గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేతును. అర్థమైందా? దేవుడు నాశనము చేస్తాడట. ఏమి నాశనం చేస్తున్నాడట? లోపల అన్యాయమును పెంచుకొని, లోపల అన్యాయాన్ని పెంచుకునేవారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం కనిపించని సమాధులము. ఈరోజు మన హృదయం ఎలాగుందో దేవుడికి తెలియదంటావా? అందుకే కదా యేసు ప్రభువారు సమాధిలో నుంచి ఎందుకు బయటకు వచ్చాడో తెలుసా? నిన్ను సమాధిలో ఉంచాలని కాదు, ఇలాంటి స్థితిలో బ్రతకాలని కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా యథార్థమైన జీవితాన్ని కలిగిన వారు. అందుకనంట వీళ్ళ గురించి ఒక మాట అంటాడు, వీళ్ళ మాట తప్పని వారట. దేవుని బిడ్డలు ఎవరో తెలుసా? అసలు మాట తప్పరట. ఒక మాట అన్నారు అంటే ఆ మాటకు కట్టుబడిపోతారు వీళ్ళు. దేవుని బిడ్డలు ఎలాంటి వారు తెలుసా? అందుకనే యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడే చెప్పారు ఆయన, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతే, రెండే రెండు. అవునంటే అవునని చెప్పు, కాదంటే కాదని చెప్పు. అంతేకాని అవునను చెప్పం, కాదని చెప్పం. అంటే అలా చెప్పను అంటే మరి ఎవరికి చెందిన వ్యక్తివి నువ్వు? సరే, చాలామంది తెలుగుగా మాట్లాడారు తెలుసా? చాలా తెలివైన వాళ్ళు. నేను అదే అంటాను. నేను ఈస్ట్ గోదావరిలో చూశాను. అమ్మో, ఈస్ట్ గోదావరిలో ఉన్నంత తెలివితేటలు నేను అక్కడే పుట్టాను, కానీ ఆ తెలివితేటలు నాకే రాలేదు.
నన్ను అంటారు, ఒరే బాబు నువ్వు చాలా గొప్పోడురా, ఎలాగెళ్ళిపోయావరా ఇక్కడి నుంచి అంటారు నన్ను. చాలామంది ఏమంటారు తెలుసా, నువ్వు ఎలాగెళ్ళిపోయావరా మరీనందం గారి దగ్గర నుంచి అంటారు. ఒరే బాబు నేను వెళ్ళలేదురా, దేవుడే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాడు, నా అంతటి నేను వెళ్ళలేదు. వాళ్ళందరికీ ఏం చెప్పారు తెలుసా, ఆడంతటా ఆడే పోయాడు, ఆడు కావాలనే పోయాడు, ఆడి ఇష్ట ప్రకారంగానే పోయాడు అని వెనకాల ఎన్ని మాటలు అన్నారు, అవన్నీ అబద్ధం. దేవుడు నాతో చెప్తే, పెద్దలు చెప్పిన దాన్ని బట్టి నేను విధేయత కలిగి అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చానంటే నేను ఇక్కడ సుఖపడతాననేం రాలేదు. నాకు ఎన్ని కష్టాలు పడ్డానో, నేను ఎన్ని కష్టాలు పడ్డానో. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా, వాళ్ళు ఏమంటారు తెలుసా, అబద్ధం ఆడరట, నిజం చెప్పరట. వాళ్ళు అలాంటి వాళ్ళు తెలుసా, అబద్ధం ఆడరట కానీ నిజం చెప్పరట. మరి వీళ్ళు ఎవరేలో అసలు వాళ్ళు ఏమంటారు చెప్పండి, అబద్ధం ఆడరట కానీ నిజం చెప్పరట. మరి అసలు వీళ్ళు ఏమంటాం చెప్పండి, వాళ్ళు తెలివితేటలు కలిగంటారు. అమ్మ గోదావరి వాళ్ళు తెలివితేటలు అమ్మంటారు కదా, ఎక్కడికైనా వెళ్తే అమ్మాయిలు గోదావరి వాళ్ళు తెలివితేటలు అమ్మంటారు. గోదావరి వాళ్ళు తెలివితేటలు ఎలాగుంటే తెలుసా, అమ్మో ఎదటోళ్ళు ముంచేయడంలో మాత్రం మహా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా, వీళ్ళు ములగరు కానీ ఎదటోళ్ళు మాత్రం అలా ముంచేత, ఆడు మునిగిపోతున్నట్టు ఆడికి కూడా తెలియదు, ఆడిని మునిగిపోతున్నాడు ఆడికి కూడా తెలియదు. ఆడు ఎప్పుడు నిండా మునిగిపోయింది, అమ్మ బాబు ఇంత చేశారయ్యాలో అప్పుడు తెలుసుకుంటారు, అప్పుడు ఇటు చచ్చిపోతాడు ఇటు. అర్థమైందా? అందుకంటారు ఈస్ట్ వెస్ట్ గోదావరి నీళ్ళు తాగిన వాళ్ళు మామూలు కాదట, ఈయన అంత తెలివితేటలు కలిగిన వాళ్ళట. అంటే ఎలాగుంటారు వాళ్ళు, కనిపించని సమాధులు. వాళ్ళంటారా ఏదనుకున్నావు ఒకప్పుడు తూర్పుగోదావరి వాళ్ళు బాగా తెలివైన అనుకున్నావు, ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం మీద మనకంటే గొప్ప తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి. అర్థమైందా? ఇవి ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకరు, ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకరు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు కనిపించిన సమాధి లాంటి వ్యక్తివా? పైకి ఒకలా కనపడుతున్నావు, లోన ఒకలాగా జీవిస్తున్నావా? ఒకవేళ ఇలాంటి జీవితమే కలిగి ఉంటే నీవు పాత సృష్టివే, ఇంకా నువ్వు సమాధిలో నుంచి బయటికి రాలేదు. ఇది 3వ సమాధి, కనిపించని సమాధులు అన్నమాట. వీళ్ళెవ్వరికీ కనపడరు. మనుషులుగా వీళ్ళు చూస్తే ఇలాంటి వారని అనుకోము, కానీ ఎవరికి కనపడుతున్నారు తెలుసా, దేవునికి కనపడుతున్నారు. అందుకని అన్నాడు, దేవుడు మనలో చూస్తున్నాడు అని భయం కూడా మనకు లేదు. ఒకవేళ అలాగే భయం ఉంటే మనం తప్పే చేయం, పాపములో జీవించడానికి ఇష్టపడం. అందుకనే ఆయన అంటాడు, మనం దేవుని దగ్గర ఒకరోజు మనం చేసినవన్నీ బట్టబయలు కాబోతున్నాయి, జాగ్రత్త. అందుకనే మీకు ఎన్నోసార్లు చూపిస్తూ వచ్చాను ఈ మాట, సరే మరలా చూపిస్తానని మీకు ఈ రోజున అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం అండి. 24వ వచనం, కొందరు పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరు పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఈ కనిపించకుండా చేసేవారి పాపాలన్నీ కూడానంట చచ్చినప్పుడు వీళ్ళు కూడా వెళ్ళిపోతాయట. ఎందుకంటే మరి వాళ్ళ పాపాలు ఇక్కడ బయటపడలేదు కదా. ఒకవేళ వాళ్ళ పాపాలే కానీ ఇక్కడ బయటపడి ఉంటే దేవుడు ఆ పాపానికి రావాల్సిన శిక్షను వాళ్ళకి అనిపించేలా చేసేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళ పాపములు బయటపడకుండా లోపలే పెట్టుకుని అన్యాయంగా జీవించారు తెలుసా. వాళ్ళు చచ్చిన తర్వాత వీళ్ళ పాపములన్నీ వీరంట వెళ్ళిపోతాయట. అదే అంటాను, మనం చచ్చిపోయిన తర్వాత మన పాపాలేమీ మనతో రాకూడదు. మన పాపాలన్నీ ఇక్కడే మనం వదిలేసిపోవాలా. అలా వదిలిపెట్టాలి అంటే నీ పాపములు ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉండాలా. ఏదైనా ఉందా అక్కడికక్కడ తేల్చేసుకో, ఏదైనా ఉందా అక్కడికక్కడ సరి చేసేసుకో, అంతే. ఇంకక్కడితో నువ్వు మర్చిపోవాలన్నమాట. అందుకన్నాడు, మన సమాధానం వెతికి వెంటాడేవారము, మనం పగను ద్వేషాన్ని కలిగి ఉండేవారం కాదు. ఏదైనా అక్కడతోటే తేల్చేసుకునేవాళ్ళం, అక్కడతోటి దాన్ని పరిహాసం చేసేసుకునేవాళ్ళం, అంతే తప్ప
ఆ పగను పెంచుకుంటూ పోయేవారం కాదు. ఇలాగైతే వీరి దేవుని బిడ్డలు కారు. అందుకంటాడు, నువ్వు కోపం పడవచ్చు కానీ ఆ కోపం పాపముగా మారకూడదు. సూర్యుడు అస్తమించే లోపే నీ పాపాన్ని నీ కోపాన్ని వదిలిపెట్టేయాలా. ఒకవేళ అలాగ వదలలేదనుకో, అదే పగ, అదే కోపము, అదే ద్వేషము నీలో ఉంటే నువ్వేం దేవుని బిడ్డవి? నువ్వెవరో తెలుసా? కనిపించని సమాధివి. పైకి మాత్రం దేవుడి బిడ్డగా మా అందరినీ నమ్మించగలుగుతున్నావు. అబ్బే అదేమీ లేదండి, అబ్బాయి నేను అలా లేనండి, నేను ఇలాగే ఉన్నానండి. కానీ నీ మనసేంటో దేవుడికి తెలియదా? నీ హృదయం ఏంటో దేవుడికి తెలియదా? అందుకే దేవుడు అంటున్నాడు, ఈ మూడవ సమాధి ఏంటో తెలుసా? కనిపించని సమాధి. ఎదటి వాళ్ళకి తెలియదు. బైబిల్ గ్రంథంలో అంటాడు, ఒక మనిషి యొక్క హృదయంలో ఉన్నది ఇంకొక మనిషి తెలుసుకోలేడట. అది అగాధం అంట. ఒక్క దేవుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ మూడవ సమాధి నుంచి నువ్వు బయటకు వచ్చావా? కనిపించకుండా నీ జీవితాన్ని నీ లోపలే నువ్వెంత అన్యాయంగా నీవు లోపల పాపాన్ని పెంచుకుంటూ వెళ్తున్నావు. ఎంత చెడు జీవితాన్ని జీవిస్తున్నావు. ఇలాగ జీవిస్తే మనం చనిపోయిన తర్వాత మన పాపములు మన వెంట వెళ్ళిపోతున్నాయి. మన క్రియలకు మనం చనిపోయినప్పుడు మన పాపాలు మనకు కూడా రాకూడదు. మనం చనిపోయినప్పుడు మనం దేవుని బిడ్డగానే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అంతే తప్ప ఒకవేళ ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటే మనం పరలోకం చేరలేము. ఇది మూడవ సమాధి. ఇప్పుడు నాలుగవ సమాధి. లూకాసు వార్త 24వ అధ్యాయము 3-4 వచనాల్లో వీరు తెల్లవారుజామున పెందలకాడే లేచి వారి సమాధి యొద్దకు వెళ్ళి చూడగా ఆ సమాధి ఖాళీగా ఉందట. అక్కడ ఆ సమాధి ఎలాగుంది అంటే అది ఖాళీ అయిన సమాధి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ హృదయము ఖాళీ చేయబడిందా? ఇది 4వ సమాధి. ఎందుకో తెలుసా? సమాధిలో ఉన్నవారు నేను సమాధులకు దిగువానువనే అయిపోయాను అంటున్నారు కొరహు కుమారులు. వారి కంఠము తెరిచిన సమాధి అన్నాడు రెండవది. మూడవది ఆయన అంటున్నాడు, వీరి కనబడిన సమాధులు లాంటి వారు అన్నాడు. ఇప్పుడు నాలుగవది ఖాళీగా ఉన్న సమాధి. ఈరోజు నా జీవితము ఈ 4వ సమాధిలోనికి రావాలి అంటే ఈ సమాధిలో ఏమీ ఉండకూడదు. ఈ సమాధిలో ఖాళీ చేయబడిన సమాధి అంటే నీ హృదయము ఖాళీ చేయబడింది అంటే పవిత్రపరచబడింది, పరిశుద్ధపరచబడింది. ఈ హృదయములోనికి ఏది పనికి మాలినది కానీ లోక సంబంధమైనది కానీ చెడు అనేది నీ హృదయములో ఉండకూడదు. ఎన్నోసార్లు మేము VBSలో కథలు చెప్తున్నప్పుడు హృదయము అనే పటాన్ని మేము చూపించేవాళ్ళం. హృదయము అంటే హృదయం ఎలాగుంటుంది? 2 పటాలు చూపిస్తాం. ఒకటి ఎరుపు రంగుతో వేయబడిన పటము, హృదయం ఎర్ర రంగుతో వేయబడిన పటము ఒకటి. రెండవది నలుపు రంగుతో ఉన్న హృదయం కలిగిన ఒక పటము. మూడవది తెల్ల రంగుతో వేయబడిన హృదయం కలిగిన ఒక పటం. ఈ 3 చూపిస్తాం అన్నమాట. మొదటి హృదయం ఏంటి అంటే నల్లని హృదయము. నీ హృదయం ఒకప్పుడు చీకటితో ఉండిపోయింది అంటే పాపముతో ఉన్న హృదయము. ఈ చీకటిలో నీకేమీ కనబడవు అంటే నువ్వెన్ని తప్పులు చేసినా, నువ్వెన్ని పాపాలు చేసినా, నువ్వెంత చెడు అక్రమమైన జీవితం జీవిస్తున్నా ఇవేవి నీకు కనపడవు. అవి పెద్ద తప్పు అనిపించు. చీకటిలో ఏం కనపడవు కదా. తను ఎక్కడికి పోతున్నాడో తనకే తెలియనప్పుడు తన చేస్తున్నా ఏంటో తనకేం తెలుస్తుంది? లోకములో దేవుని ఎరగక ముందు ఈ చీకటి హృదయాన్ని కలిగిన వారు యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చిన తర్వాత వారి హృదయాన్ని యేసు ప్రభువు వారి యొక్క రక్తముతో కడిగి శుద్ధీకరించాడట. అంటే కడగబడిన హృదయము. ఈ రెండవ హృదయాన్ని చూపిస్తాం, ఎర్రని హృదయము. ఇది యేసు ప్రభువు వారి యొక్క రక్తముతో కడగబడింది. ఈ హృదయము కడగబడిన తర్వాత ఎలాగుంటుంది అంటే ఒక తెల్లని హృదయము. ఒక మచ్చ కానీ, ఒక డాగు కానీ, ఒక కలంకము కానీ ఇంకందులో ఏమీ కనపడదు. అంత తెల్లని హృదయం అన్నమాట.
ఇప్పుడు యేసుప్రభు వారిని నమ్ముకున్న వారి బిడ్డల యొక్క హృదయం ఎలాగ ఉండాలంటే ఇలాంటి పరిశుద్ధమైన హృదయము, ఖాళీ చేయబడిన హృదయము. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ హృదయము అలా ఖాళీ చేయబడిందంటావా? నీ ఇష్టాల నుండి, నీ కోరికల నుండి, పాప సంబంధించిన వాటిల నుండి నీ హృదయాన్ని తీసివేసుకున్నావా? నీ హృదయం ఇప్పుడు దేవుడు నివసించే స్థలముగా ఉందంటావా? నీ హృదయం ఇప్పుడు నీ హృదయంలో దేవుడు ఉన్నాడంటావా? ఇది 4వ హృదయము. అందుకనే యేసుప్రభు అంటున్నాడు, ఈ హృదయము లేక ఈ సమాధి ఖాళీ చేయబడిన సమాధి. ఈ సమాధి అక్కడ ఇంకేమీ లేవు. యేసు యొక్క దేహము వారికి కనబడలేదు. అది ఖాళీ చేయబడిన సమాధి. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత నీ హృదయంలో ఈ 3 లాంటి సమాధి లాంటి హృదయాలు పోయి 4వ హృదయంలోనికి రావాలి. అదే ఖాళీ చేయబడిన సమాధి. ఇప్పుడు 5వ హృదయాన్ని చూపిస్తాను, 5వ సమాధిని చూపిస్తాను. ఈ 5వ సమాధి ఏం చూపిస్తుందంటే చూపిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము 60వ వచనమండి. తాను రాతితో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి బొర్లించి వెళ్ళిపోయిరి. ఇది 5వ సమాధి. ఇదే సమాధి అంట, క్రొత్త సమాధి. క్రొత్త సమాధి. ప్రియ సహోదరి సోడా, యేసుప్రభువుని దేవుడిగా అంగీకరించిన నీవు నేను కూడా ఒక క్రొత్త వ్యక్తులు. మనందరికీ తెలుసు కదా, కాగా ఎవడైనో క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవ గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఈరోజు చెప్పు, యేసుప్రభువు నిన్ను నన్ను కూడా లోకానికి ఒక క్రొత్త వ్యక్తిగా చేయాలని ఆయన సమాధి యొక్క అనుభవంలోనికి వెళ్ళాడు. ఆయన నీ పాత జీవితం అనేది కనపడకూడదు, ఒక క్రొత్త వ్యక్తివి. అందుకనే ఇది క్రొత్త సమాధి. ఈ సమాధిలో ఎవరు ఎప్పుడూ పాతి పెట్టబడలేని సమాధి. ఇది క్రొత్త సమాధి. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి స్తుతించే ముందుగా, దేవుణ్ణి ఆరాధించే ముందుగా యేసుప్రభువు జ్ఞాపకం చేసేది ఏంటో తెలుసా? ఒక క్రొత్త వ్యక్తివి. లోకానికి నువ్వు క్రొత్త వ్యక్తిగా జీవించగలుగుతున్నావా? ఒక క్రొత్త వ్యక్తిగా కనపడగలుగుతున్నావా? అలాగుంటేనే కానీ నువ్వు క్రొత్త సమాధిగా చేయబడలేవు. ఈరోజు యేసుప్రభువు ఆ సమాధిలో నుంచి నేను తిరిగి లేపాడు. నువ్వు క్రొత్త వ్యక్తిగా చేయబడాలని, ఒక నూతన జీవం కలిగిన వ్యక్తిగా ఉండాలని. అలాగున్నావా? అందుకనే యేసుప్రభువు సమాధి నుండి తిరిగి లేవడం, సమాధి చేయబడ్డన కల కారణం ఏంటంటే నీ పాపాలని నా పాపాలని ఇంకెప్పటికీ గుర్తు రాకుండా ఉండడం కొరకే. నీ పాత జీవితము నా పాత జీవితము ఇంకెప్పటికీ కనబడకుండా ఉండడం కొరకే ఆయన సమాధి చేశాడు. ఆయన సమాధిలో చేయబడిన ప్రతి వ్యక్తిని కూడా ఇంకా అతని రూపము మరుగైపోతుంది, కనపడదు. చనిపోయిన ప్రతి వ్యక్తి సమాధి యొక్క అనుభవంలోకి వెళ్ళాడు అంటే అతని రూపం ఇంకా కనబడదు, తన పాత స్వభావం కనపడదు, తన పాత జీవితము కనపడదు. సమాధి యొక్క అనుభవంలో నుంచి యేసుప్రభువు నిన్ను నన్ను ఆయన లేపాడు. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా ఒక పునరుత్థానం యొక్క శక్తి అంటే క్రొత్త జీవితంలోనికి వచ్చాం, ఒక క్రొత్త అనుభవంలోనికి వచ్చాం. పునరుత్థానం యొక్క శక్తికున్న బలం ఏంటి అంటే మరణాన్ని తిరిగి జయించడం, ఒక క్రొత్త వ్యక్తిగా జీవించడం. అందుకని యేసుప్రభువుని నమ్ముకున్న వారు మాత్రమే ఈ లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించి వారు బ్రతకగలుగుతారే తప్ప యేసుప్రభువుని ఎరగలేని వాళ్ళెవ్వరూ కూడా లోకాన్ని కానీ, పాపాన్ని కానీ, అపవాదిని కానీ వారు జయించలేరు. ఈరోజు దేవుని బిడ్డలుగా నీకు నాకు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటో తెలుసా? లోకానికి ఒక క్రొత్త వ్యక్తిగా జీవించగలుగుతున్నామా? అదే అంటున్నాడు. ఏ అనుభవంలో నువ్వు ఉన్నావు?
ఏ అనుభవంతో నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు? ఇంకా నువ్వు సమాధులకు దిగివారు వలె ఉన్నావా? లేక నీ నోరు తెరిచిన సమాధిలాగా ఉపయోగిస్తున్నావా? లేక మూడవదిగా కనబడని ఒక సమాధిలాగా నువ్వు బ్రతుకుతున్నావా? ఒకవేళ అలాగైతే నువ్వు ఖాళీ చేయబడే సమాధి యొక్క అనుభవంలోనికి రావు. నువ్వు ఖాళీ చేయబడితే ఒక క్రొత్త అనుభవంలోనికి వచ్చే జీవితంలోనికి దేవుడు తీసుకొని రాలేడు. ఈరోజైనా యేసుప్రభువారు జ్ఞాపకం చేసేది ఏంటంటే, సమాధిలో నుండి నీ ప్రాణము నేను విమోచించుచున్నాను. సమాధిలో నుంచి నిన్ను పైకి తీసుకొచ్చాను. సమాధి యొక్క జీవితంలో నుంచి నేను నిన్ను బయటికి లేపుకొచ్చాను. నీకు పునరుత్థానం యొక్క శక్తిని ఇచ్చాను. ఎందుకో తెలుసా? నా పునరుత్థానం యొక్క శక్తి నీకు ఏం చేయగలుగుతుందో తెలుసా? నీకు బలాన్ని ఇవ్వగలుగుతుంది. అది మరణం పైన విజయాన్ని తీసుకొని రాబోతుంది. ఆ పునరుత్థానం యొక్క శక్తి నీకు తెలియాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఒక పని చెప్పాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపించి నేను ముగిస్తాను. ఆరాధనలోకి వెళదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఈ పునరుత్థానం యొక్క శక్తిని, ఆ పునరుత్థానం యొక్క బలమును ఎరగాలని అపోస్తలుడైన పౌలు తను ఆశపడ్డాడట. ఆయన ఎలాగ ఆశపడ్డాడో మీకు చూపిస్తాను నేను. 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలండి. 10-11 వచనాలు. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడినై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడునగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. యేసు ప్రభువు యొక్క పునరుత్థానం యొక్క శక్తిని ఎరుగు నిమిత్తము నాకు ఏవేవైతే లాభకరముగా కనబడుతున్నాయో వాటినన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఆ దేవుని యొక్క శక్తి నీకు అర్థం అవ్వాలి అంటే, ఆ దేవుని యొక్క బలం ఏంటో నీకు అర్థం అవ్వాలి అంటే, ముందు లోకాన్ని పెంటతో నువ్వు ఎంచుకోవాలి కదా. ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమైనవి నువ్వు గుర్తించాలి కదా. అప్పుడే ఆయన శక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన పునరుత్థానం యొక్క బలం ఏంటో నీకు అర్థమవుతుంది. అలాగ అర్థం అవ్వాలి అంటే ముందు నువ్వు ఖాళీ చేయబడాలి కదా. నీ హృదయంలో దేవునికి విరోధమైన వాటిని అన్నిటినీ తీసుకోగలిగితే అప్పుడు ఆయన తన శక్తి ఏంటో నీకు చూపించగలుగుతాడు. అందుకనే ఈ పునరుత్థానం యొక్క శక్తి, మనం చనిపోయి తిరిగి బ్రతికేము అంటే చావడాని గురించి అసలు ఆలోచించమన్నమాట. అందుకనే యేసు ప్రభువును నమ్ముకున్నవారు చావు అనే దానికి భయపడరు వారు. ఎందుకంటే ఒకసారి మేము చచ్చి బ్రతుకున్నమే కదా, ఈ చావుకు మాకెందుకు భయం? నేను లోకానికి ఒక రోజు నేను పాపము చేతున్న వ్యక్తి, నేను చనిపోయిన వాడిని. యేసు ప్రభు నన్ను బ్రతికించాడు. నా చెడు జీవితం నుంచి విడిపించిన దేవుడు. నేను శరీర సంబంధం మరణానికి ఇంకెందుకు నేను భయపడతాను? ఎందుకంటే దేవుని బిడ్డలు అనేవారు శరీర సంబంధమైన మరణానికి భయపడరు. ఎందుకంటే ఒకరోజు ఈ అనుభవం గుండా వారు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే యేసుతో కూడా వీరు పాతి పెట్టబడ్డారో, యేసు ప్రభువులో వీరు బాప్తీసం తీసుకున్నారో, యేసు ప్రభువులో రక్షణ అనుభవంలోనికి వచ్చారో, వీళ్ళ ఆ రోజే చనిపోయిన వారు. వీళ్ళు క్రొత్తగా చనిపోవలసిన అవసరం ఏమీ లేదు. ఎప్పుడో నేను చనిపోయాను. యేసు ప్రభువుని ఏ రోజునైతే నేను అంగీకరించానో ఆ రోజే నేను మరణించిన వ్యక్తిని. అందుకనే నేను యేసు ప్రభు యొక్క పునరుత్థానం యొక్క శక్తిని ఎరిగిన నిమిత్తము ఈ లోకంతో ఉన్న వాటిని ఏటిని కూడా నేను ఎంచుకోవట్లేదు. నాకు అక్కర్లేదు. నువ్వు యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత దేవుడి కంటే ఈ లోకంలో గొప్పది ఇంకేదీ లేదు. ఈరోజు నువ్వు చెప్పు, యేసు ప్రభు సమాధి నుంచి ఎందుకు తిరిగి లేచాడో తెలుసా? నీ పాత జీవితాన్ని కనపడకుండా ఉండాలని, నీ పాత స్వభావం కనపడకుండా ఉండాలని, ఒక నూతనమైన వ్యక్తిగా నిన్ను చెయ్యడం కొరకే నీ పాతవన్నిటినీ సమాధి చేశాడు ఆయన. అందుకంటాడు, ఏదైనా ఒక పాతది క్రొత్తగా చేయబడాలి అంటే ఆ పాత దాని యొక్క నిజ స్వరూపాన్ని పూర్తిగా కోల్పోవాలి. అది కోల్పోతేనే తప్ప ఒక క్రొత్త జీవితంలోనికి రాలేవు. అందుకన్నాడు, నీ ప్రాచీన స్వభావం కలిగిన నీ పాత పురుషుడు మరణించాడంటావా? నీ పాత పురుషుడు మరుగైపోయాడంటావా? ఒకవేళ అలాగ మరుగై ఉంటే ఒక నూతనమైన నవీన స్వభావం కలిగిన ఒక క్రొత్త వ్యక్తిగా
లోకానికి నువ్వు కనబడతావు. మన నవీన స్వభావం కలిగిన వ్యక్తిగా జీవించగలుగుతాం. కాబట్టి ఈరోజు ఆరాధనకి వెళ్ళే ముందుగా, ప్రభువా, ఒకప్పుడు నేను కూడా సమాధిలోనికి దిగివారి వలె ఉన్న వ్యక్తిని. నేను నీ అద్భుతాలు ఏంటో నాకు తెలియదు, నిన్ను స్తుతించడం అంటే ఏంటో తెలియదు, నీ కృప ఏంటో నాకు తెలియదు, నువ్వెంత నమ్మదగిన వాడువో తెలియదు. ఎందుకంటే అప్పుడు నేను మృతమైన జీవితాన్ని కలిగిన వ్యక్తిని, లోకములో చెడిపోయిన వ్యక్తిని, లోక సంబంధంగా పాపముతో నిండిపోయిన వ్యక్తిని. అలాంటి చెడిపోయిన నా జీవితాన్ని, సమాధిలోనికి దిగిన నా జీవితాన్ని ప్రభువా నన్ను రక్షించావు. రెండవదిగా, అంతేకాదు, నా కంఠము తెరిచిన సమాధి, నా హృదయము పాపముతో నిండిపోవడం వల్ల ఎన్నో కాని మాటలు మాట్లాడే నోరు, ఏవి పలకకూడదో అవి పలికి, ఏవి పలకాలో వాటిని పలకకుండా నా నోటిని ఎంతో చెడువాటి కొరకు ఉపయోగించి నేను అపవిత్రురాలని అయిపోయాను. అలాంటి నన్ను, నా జీవితాన్ని మార్చావు. మూడవదిగా, కనిపించిన సమాధి లాంటి నా బ్రతుకు. నేను పైకి ఒకలాగా ఉంటున్నాను, లోనక మరొక విధానంగా ఉంటున్నాను. నా జీవితం ఏంటో నాకు ఈరోజు బట్టబయలు చేశావు. లోపల నేను అన్యాయాన్ని పెంచుకొని పాపమును కట్టుకునే వ్యక్తిగా జీవించిన వాడిని ఒకరోజు. కానీ అలాంటి నా బ్రతుకుని, కనిపించిన సమాధిలాగా నేను బ్రతికిన నా బ్రతుకుని కూడా, నా పాపములన్నిటినీ నాకు విప్పి చూపించి, నా పాపముల నుంచి నన్ను విడిపించి ఒక క్రొత్త వ్యక్తిగా జీవింపచేయాలని నా రహస్య జీవితాన్ని నాకు చూపించి వాటన్నిటి నుంచి నన్ను విడిపించినందుకు నీకు వందనాలు. నాలుగవదిగా, ప్రభువా, నా హృదయాన్ని ఖాళీ చేశావు. చెడువాట్లతో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో నిండిపోయిన నా బ్రతుకుని, లోక సంబంధమైన పాపముతో నిండిపోయిన నా జీవితాన్ని ప్రభువా, ఈ హృదయాన్ని ఖాళీ చేసి ఒక క్రొత్త వ్యక్తిగా నన్ను చేసావు. ఒక క్రొత్త సమాధిగా, నువ్వుండే స్థలముగా. ఆ క్రొత్త సమాధిలో యేసు ప్రభువుని సమాధి చేశారట. ఈరోజు ఆ క్రొత్త సమాధిలో, నీ క్రొత్త జీవితంలో యేసు ప్రభు ఉన్నాడంటావా? అయితే ఉంటే చెప్పు, ప్రభువా, నన్ను క్రొత్త వ్యక్తిగా చేసి నా హృదయంలోనికి నువ్వు వచ్చి నన్ను నడిపించే ఒక నాయకుడిగా, నన్ను పోషించే ఒక సంరక్షకుడిగా, నన్ను కాపాడే ఒక దేవుడుగా ఈ లోకంలో నాకు ఉండి, ప్రభువా, ఒక లోకానికి ఒక క్రొత్త వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నా జీవితాన్ని సమాధిలో నుండి పైకి లేపినందుకు నీకు హృదయమారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువారి యొక్క నామమున ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నామని కొద్ది సమయం ఆ ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రభువుని ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయం మనం ఆరాధనలో కొనసాగుతాం.